ఈ సమయంలో దానియేలు గ్రంథము 9వ అధ్యాయము లేదా మనమందరం దానియేలు గ్రంథం, దేవుని స్తోత్రం, హల్లెలూయా. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం మనకు బాగా పరిచయమైన వాక్యం ఇది. మనము ఈ 9వ అధ్యాయం చదవబోతున్నప్పుడు దేవుని స్తోత్రం 24వ వాక్యం కలుసుకొని చదువుదాం. 24వ వాక్యం ఏమా? హల్లెలూయా. చదువునా? తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయుటకును, యుగాంతము వరకు ఉండినట్టి నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకు పరిశుద్ధ పట్టణమునకు 70 వారములు విధింపబడెను. హల్లెలూయా, హల్లెలూయా. ఓ ఏ మార్కు ప్రార్థన చేస్తావా? మ్యూట్ నువ్వు తీసేసి. మార్క్, హలో సోదరు మార్క్, హలో మార్కు, లైన్లో ఉండాలి. మీరు ఏడ ఉన్నారు? దగ్గర ఉండాలి. ప్రార్థన చేస్తావా? చెయ్యి. ఆమేన్, హల్లెలూయా. అందరూ ఒకసారి మ్యూట్ తీసి ఆమేన్ చెబుతారా? హల్లెలూయా. మ్యూట్ తీసేసి ఒకసారి ఆమేన్ చెబుతారా? హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, అంత లైన్లో ఉన్నారు. దేవుని స్తోత్రం. ఓకే, విందాం, దేవుని వాక్యం విందాం. సంగమా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం మనం వింటున్నాం. కృప కలుగును గాక. ఏమాన్, హల్లెలూయా. ఈ యొక్క మొట్టమొదటిసారి ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్ దేవుడు దీవించినందుకు ఆయన నామమునికి మహిమ కలుగును గాక. ఏమాన్, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఏమాన్, ప్రభు నామమునికి మహిమ కలుగును గాక. ఏమాన్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకసారి ఆమేన్ చెబుతారా? ఒకసారి గ్లోరీ టు గాడ్. ఆమేన్, హల్లెలూయా. అందరూ ఏమాన్, అందరూ హల్లెలూయా, హల్లెలూయా. ఏమాన్, హల్లెలూయా. ఓకే, గాడ్ బ్లెస్ యు. విందాం, దేవుని వాక్యం విందాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దానియేలు 70 వారముల గురించి మనం వింటున్నాం ఈ రోజున. దానియేలు 70 వారాలు అనే మెసేజ్లో ఓకే మనము ఈరోజు దానియేలును దర్శించడంలో గాబ్రియేలు యొక్క 6 ఉద్దేశాలనే మెసేజ్ వింటున్నాం. ఆ యొక్క మాటలను మనము చూద్దాం. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఆయన ఇలా అన్నాడు, ఏమన్నాడంటే గాబ్రియేలు దర్శించడం 6 ఉద్దేశాలు ఉండి అవి ఏంటంటే తిరుగుబాటును మాన్పుటకును, తర్వాత పాపమును
నివారణ చేయుటకును, దోషము నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతం వరకు నాటి నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అధిపతి స్థానమును అభిషేకించుటకును, ఈ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధించబడెను. దేవుని స్తోత్రం. ఈ సమయంలో ఈ 70 వారాల గురించిన ఆ దర్శనాన్ని దానియేలు గారికి ప్రభువారు ఇచ్చారు. వాస్తవానికి దానియేలు గారు నిన్న మనం చూసాము, దానియేలు గారు బబులోను సామ్రాజ్యంలో 70 సంవత్సరాలు చెరలో ఉన్నాడు. 70 సంవత్సరాలు చెరలో ఉన్న దానియేలు ఆ 70 సంవత్సరాల చెరలో ఉన్న ఆ చివరి దినాలలో మేము ఎప్పుడు మా ఊరు వెళ్తున్నాం, యెరూషలేముకి వెళ్తున్నామని ఆ విషయాన్ని గ్రంథములో అతడు గ్రంథాలు చదివి తెలుసుకునే సమయంలో అతనికి 68 వారాలు 68 సంవత్సరాలు అయిపోయినాయి. ఇంకా 2 సంవత్సరాలే మేము మా యొక్క సొంత భూమికి వెళ్ళబోతున్నాం యెరూషలేముకి అని ఇర్మీయా గ్రంథాన్ని చదువుడు ద్వారా అతడు ఆ విషయాలు తెలుసుకొని రెడీ అవుతున్నాడు. తనతో ఉన్న విశ్వాసం రెడీ చేస్తున్నాడు. హల్లెలూయా. ఆ సమయంలో ఆయన ప్రార్థిస్తున్నాడు. ఏమైనా ప్రార్థన చేస్తున్నాడంటే, మేము ఈ స్థితిలో ఉండటానికి మా పాపము, మా పితరులు చేసిన పాపమే కారణము అని ఒక తరము ప్రజలు అక్కడ చనిపోయి ఉన్నారు. ఒక తరము గడిచిపోయింది అక్కడ. దానియేలు గారు వారి పాపమును ఒప్పుకొని, ఆ తదుపరి ఆయన పాపం ఒప్పుకొని అక్కడ ఆయన ప్రార్థన చేస్తూ ఉపవాసం ఉండి గోనెబట్ట కట్టుకొని ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా అప్పుడు దేవుని యొక్క దూత గాబ్రియేలు దూత ఆయన దర్శించి ఆయనతో ఈ రీతిగా మాట్లాడటం జరిగింది. ఆ గాబ్రియేలు దర్శించే ఆ సమయంలో దానియేలు గారు ఒక మంచి ప్రార్థనా పరుడై అక్కడ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ప్రోక్తనుడు అతను గ్రంథాలను పరిశీలన చేసే వ్యక్తిగా కూడా ఉన్నాడు. అతను గ్రంథాలను పరిశీలన చేసే వ్యక్తిగా ఉన్నాడు. బహు ప్రార్థనాపరుడై ఉన్నాడు. తన ప్రజల పాపములు ఒప్పుకునే వ్యక్తి అయి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, అతడు భవిష్యత్తులో తన వాగ్దాన భూమికి వెళ్ళటానికి, తన యొక్క వాగ్దాన భూమి అయిన యెరూషలేముకి వెళ్ళటానికి ఇక 2 సంవత్సరాలే ఉందన్నాడు. అప్పటికే ఆయనకి 80 సంవత్సరాల వయసు వచ్చింది ఆయనకి. ఎందుకంటే 12 సంవత్సరాల వయసులో బబులోనికి వెళ్ళాడు దానియేలు గారు. 68 సంవత్సరాలు అప్పటికే కంప్లీట్ అయినాయి అక్కడ. అనగా 80 సంవత్సరాలు కంప్లీట్ అయినాయి. అయినా కానీ ఆ వయస్సులో మరలా వాగ్దాన భూమికి వెళ్ళే ఆ పిల్లలకి ఒక విశ్వాసాన్ని, అక్కడున్న ఒక కొంతమంది గుంపుకి విశ్వాసాన్ని ఆయన ఏ రీతిగా పురుకొల్పాడంటే, గ్రంథాలు చదివి మనం అతి త్వరలోనే వెళ్ళబోతున్నాం, ప్రార్థన చేసి దేవుడి దగ్గర నుంచి ఒక సూచన తీసుకొని అతను వెళ్ళే ఆ పిల్లలను, ఆ విశ్వాస వీరులను ఆయన రెడీ చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో మనము కూడా మరి గ్రంథాలు చదివి ప్రొక్తన్నాడు, మనం కూడా ఈ రోజున గ్రంథాలు చదివి మధ్యాకాశానికి పెండ్లి విందుకు, లేకపోతే మన ప్రభువును కలుసుకోవడానికి, మన సొంత రక్త సంబంధులు కలుసుకోవడానికి, ఆవుల గట్టుకు వెళ్ళడానికి ఇంకెంత సమయం ఉన్నది అన్న సంగతి నీకు అర్థం కావాలంటే నీవు కూడా గ్రంథాలు చదివే వ్యక్తిగా ఉండాలన్నాడు ప్రవక్త. ఎన్నో గ్రంథాలు నీ ముందు ఉన్నవి, అవి చదవాల్సిన బాధ్యత నీకున్నది. నువ్వు గ్రంథాలు చదివే వ్యక్తిగా ఉండాలి, ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. భవిష్యత్తు విషయాల గురించి నీతో ఉన్న పరిశుద్ధాత్మను అడగగలిగిన ఆ పరిపూర్ణత, ఆ సంపూర్ణ పరిశుద్ధత నీకు కావాలి అని అన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో మనము దానియేలు గారు ఆ విషయాలు చాలా చాలా పరిశుద్ధంగా ఉన్నాడు, చాలా మెలకుగా ఉన్నాడు. ఆయన ఎంతగా అంటే ఆయన ముసలితనం అతనికి అడ్డం రాలేదు, అతని యొక్క ఒంటరిగా ఉన్నాడన్న సంగతి అడ్డం రాలేదు. నాకు ఎవరు సహవాసం లేరే అని 70 సంవత్సరాల జీవితంలో అతనికి సహవాసం లేకపోయినా, చర్చి లేకపోయినా, ఒక మాటలో చెప్పాలంటే మనం 2 నెలలు లాక్డౌన్లో ఉన్నాం, ఆయన 2 నెలలు కాదు లాక్డౌన్ ఉంది. 68 సంవత్సరాలు లాక్డౌన్లో ఉన్నాడు ఆయన. ఎందుకంటే ఆయన సహవాసం లేదు. రహస్యంగా బలులు అర్పించాలి, రహస్యముగా బలులు అర్పించాలి ఆయన. కాబట్టి అక్కడ పబ్లిక్గా కూడుకునేది లేదు. పబ్లిక్గా ప్రార్థన చేసిన ఒక సమయంలో ఆయన చంపడానికి ప్లాన్ చేశారు. శత్రువు అంతసేటుగా ఆయన మీద దాడి చేస్తున్న సమయంలో కూడా ఆయన ఏం చేశాడంటే, నాలో ఒక దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు సజీవుడని తన శరీరం ద్వారా చూపించాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో సంగమా మనము దానియేలు యొక్క ఈ మహాభక్తుడు అయిన దానియేలు, మహావిశ్వాస వీరుడైన దానియేలుకి భవిష్యత్తు విషయాలను దేవుడు చెప్పాడు. అంటే సృష్టికి ఏం జరగబోతుందో సంగతులు చెప్పాడు. ప్రవక్త ఇలా అన్నాడు, ఏమనంటే దానియేలు ఈ 70 వారాలు అనే విషయాన్ని
వాస్తవానికి వాళ్ళు ఊరు వెళ్ళటానికి ఇంకెంత సమయం ఉందని ప్రార్థన చేసే సమయంలో అసలు ముగింపు గురించి దానియేలుకి చెప్పాడు. ఏమా, ఎందుకంటే ఈ విషయాలను నువ్వే వినగలవు, నువ్వే రాయగలవు అని చెప్పి సృష్టికి ముగింపు గురించి. అప్పుడు ప్రవక్తలు అంటాడు ఏమంటే దానియేలు 70 వారాలని వర్తమానము అన్ని కార్యములకు అది ముగింపు, అన్ని కార్యములకు ముగింపు. ఎలా? యూదుల చరిత్రకు ముగింపు అది, అన్ని జనుల చరిత్రకు అది ముగింపు, సమరయులకు అది ముగింపు. దేవుని స్తోత్రం. సృష్టిలో ఎవరు రక్షింపబడాలో ఎవరు రక్షింపబడరో ప్రతి ఒక్కరికి ముగింపు అది. రక్షణ ప్రణాళిక అది ముగింపు. దేవుని స్తోత్రం. ఈ సృష్టిలో దేవుడు ప్రణాళిక అంతటిని ముగించే ఆ యొక్క ప్రణాళికలో ఉన్న ఆ యొక్క విధానమే ఆ 70 వారాలు. ఈ 70 వారాలలో దేవుడి యొక్క ప్రణాళిక అంతా కూడా ముగించబడుతుంది అన్నాడు. హల్లెలూయా. ఈ విషయాలు ఆయన చూసినప్పుడు దానియేలు గారు చాలా ఆయన ఆశ్చర్యపడ్డాడు. వాస్తవానికి ఆయన యెరూషలేముకి వెళ్ళడానికి ఇంకా 2 సంవత్సరాలు ఉండే ఆయన ఆరాటంలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. లేకపోతే ఆయన ఆ రీతికి సిద్ధపడుతున్నాడు. సడన్గా గాబ్రియేల్ వచ్చి ఆయనతో మాట్లాడాడు. హల్లెలూయా. ఈ 70 వారాలు ఎవరికి అని అడిగినప్పుడు ఆయన ఈ 70 వారాలు నీ జనానికి జరుగుతుందన్నాడు. నీ జనం అనగా దేవుని స్తోత్రం యూదులకి ఈ 70 వారాలు జరుగుతున్నాయి అన్నాడు. ఆ తర్వాత పరిశుద్ధ పట్టణం అని ఇక్కడ చెప్తాడు. పరిశుద్ధ పట్టణం అంటే యెరూషలేము. దేవుని స్తోత్రం. ఈ యెరూషలేము గురించి, ఆ తర్వాత నిజంగా ఆ యొక్క యూదుల గురించి ఈ విషయాలు ఆయన మాట్లాడుతూ వచ్చాడు. అప్పుడు దానియేలు గారు ఏం చేస్తారంటే నా జనంగం అనగా యూదులు, దేవుని స్తోత్రం. అతను పరిశుద్ధ పట్టణం అనగా నా యొక్క మరి మా రాజధాని, అది మా రాజధానే కాదు, అది దేవుని యొక్క రాజధాని. దేవుని స్తోత్రం. యెరూషలేము అనేది దేవుని యొక్క రాజధాని అనేది, దేవుడు ఏలే రాజధాని వేళ్ల పరిపాలనలో. కాబట్టి ఇప్పుడు దానియేలు గారు ఈ విషయాలను చాలా ఎలాంతా షాక్ అయి ఉంటాడంటే ఏమిటిది ఆయన అన్నాడు. తిరుగుబాటును మానుపుటకు. ఏమి తిరుగుబాటు? పాపం నివారణ చేయటం. అసలు ఏం పాపం చేశారు? దేవుని స్తోత్రం. నా ప్రజలు ఏం పాపం చేశారు? హల్లెలూయా. దోష నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయటకు. అసలు ఏం చేశారు? అంటే ఏంటి ఆ దోషం ఏంటి? హల్లెలూయా. ఆ తర్వాత ఆ ప్రవచనాన్ని హల్లెలూయా అక్కడ యుగాంత వరకు ఉన్న నీతిని బయలుపరచటం. గ్లోరీ. అంత మాత్రమే కాదు, ఆ తర్వాత ప్రవచన దర్శనాన్ని ముద్రించటకు. ఏమా. ఆ తర్వాత అతి పరిస్థలమును అభిషేకించుటకు. ఏమా. నీ జనమునకు పరిశుద్ధ పట్టణమునకు 70 వారములు విధించబడ్డాయి. హల్లెలూయా. ప్రభువు మిమ్మల్ని దీవించుగాక. హల్లెలూయా. సంగమా, ఈ సమయంలో మనం చూసినట్టయితే ఈ విషయాల గురించిన దానియేలు గారికి హల్లెలూయా. ఎవరో మ్యూట్ ఆన్ చేశారా? కొంచెం ఆపుకున్నది మ్యూట్ ఆన్ చేసుకోండి, ఆపుకోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువు మిమ్మల్ని దీవించుగాక. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఈ సమయంలో మనము అసలు ఈ తిరుగుబాటు అంటే ఏంటి, తర్వాత పాపం అంటే ఏంటో అనే సంగతులు చూద్దాం. చిన్నగా వెళ్దాం, ఓకేనా? గ్లోరీ. హల్లెలూయా. ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. తిరుగుబాటును మానుపుటకు. అసలు ఏం తిరుగుబాటు చేశారన్నాడు. ఈ విషయాలు వారి యొక్క ప్రజల గురించి అనగా దానియేలు ప్రజలైన ఆ యూదుల గురించి ఈ మాట చెప్పడం జరిగింది. ఏమి తిరుగుబాటు చేశారు? తిరుగుబాటు చేయటం ద్వారా వీళ్ళకి ఏం జరిగింది? అసలు యూదులకు తిరుగుబాటు చేయటం ద్వారా ఏం జరిగింది? అంతే కదా. తిరుగుబాటు చేయటం ద్వారా వీళ్ళకి ఏం జరిగింది? ఒక లేఖనాన్ని ప్రవక్త జ్ఞాపకం చేస్తాడు. ఇలా తిరుగుబాటు చేసిన తిరుగుబాటు ఏంటి? చదువుదాం ఆ లేఖనాన్ని, ఓకేనా? చదివి వెళ్దాం ముందుకి. దేవుని స్తోత్రం. అది చక్కని వాక్యం. అది రోమీయులు రాసిన పత్రిక. మనం రోమీయులు రాసిన పత్రిక చదువుతున్నాము. తిరుగుబాటు అంటే అసలు ఏంటి చూద్దాం. రోమీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము. రోమీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము 21వ వాక్యం కానీ చదువుతున్నాం. 21వ వాక్యం చదువుతున్నాం. దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టిన యెడల నిన్నును విడిచిపెట్టడు. ఆమేన్. 13వ వాక్యం కానీ చదువుదాం, చాలా బాగుంది. అన్ని జనులకు మీతో నేను మాట్లాడుచున్నాను, నేను అన్ని జనులకు అపోస్తలుడై ఉన్నాను, అన్ని జనులకు పౌలు అపోస్తలుగా ఉన్నాడు. కనుక ఏ విధమునైనను నా రక్త సంబంధులకు రోషము పుట్టించి వారిలో కొందరినైనా రక్షింపబలని నా పరిచర్యను గణపరుచున్నాను. ఆయన రక్త సంబంధంగా యూదులు వాళ్ళకు రోషం పుట్టించిన రక్షణ వాళ్ళకు కొంత అందించాలనుకున్నాడు ఆయన. వారిని విసర్జించుట అనగా యూదులను విసర్జించుట,
లోకమును దేవునితో సమాధానపరచుట అయిన ఎడల వారిని చేర్చుకున్నట్టు ఏమగును? మృతులు సజీవులైనట్లు అగును కదా. ముద్దలో మొదటి పిడికడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే. వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలను పరిశుద్ధములే. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడివి ఒలివ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యన అంటుకట్టబడి ఒలివ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మల పైన నీవు అతిశయింపకము. నీవు అతిశయించుతావా? వేరు నిన్ను భరించున్నది కానీ నీవు వేరును భరించడం లేదు. అందుకు నేను అంటుకట్టబడు నిమిత్తము కొమ్మలు విరిసివేయబడినవని నీవు చెప్పుదు. మంచిది. వారు అవిశ్వాసమును బట్టి విరిసివేయబడిరి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు. గర్వింపక భయపడము. దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టిన ఎడల నిన్ను విడిచిపెట్టడు. కాబట్టి దేవుడు అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును నీవు అనుగ్రహ ప్రాప్తుడవై నిలిచి ఉన్న ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము. అట్లు నిలవని ఎడల నీవును నరికివేయబడదు. వారు తమ అవిశ్వాసములో నిలవక పోయిన ఎడల అంటుకట్టబడుదురు. దేవుడు వారిని మరలా అంటుకట్టుటకు శక్తి గలవాడు. హల్లెలూయా. ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి ఒలివ చెట్టు నుండి కోయబడి స్వభావ విరుద్ధముగా మంచి ఒలివ చెట్టు అంటుకట్టబడిన ఎడల స్వాభావికమైన కొమ్మలకు వారు మరి నిశ్చయముగా తమ సొంత ఒలివ చెట్టును అంటుకట్టబడరా? ఏమా లోటుగా ఇదంతా నేను ఎందుకు చదివానంటే అక్కడే అసలు యొక్క రూపం అన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన అన్నాడు తిరుగుబాటు అంటే ఏందన్నాడు. ఏమిటా తిరుగుబాటు? అదే మాట్లాడుతున్నాడు ఆయన. ఇజ్రాయెల్ చేసిన తిరుగుబాటు ఏంటి అని అంటే ఆయన ఈ లేఖనాన్ని ప్రవక్త ఎత్తాడు, చూపించాడు. ఇక్కడ ఒలివ చెట్టు ఉన్నది, అడివ ఒలివ మొక్కలు ఉన్నాయి. ఒలివ చెట్టు దాని యొక్క వేరు ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆ చెట్టు యూదులు ఇశ్రాయేలీయులు. అడివ ఒలివ చెట్టు అనగా అన్ని జనులు వాళ్ళు. దేవుని స్తోత్రం. రక్షణ యూదుల్లోంచే బయటకు వచ్చింది. రక్షణ అనేది యూదుల్లోంచే వచ్చింది. ఏమా దేవుడు యూదులు రక్షించడానికి భూమి మీదకి వచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రక్షణ ప్రణాళికలో ప్రథమముగా ఉన్నవారు యూదులే. వాస్తవానికి వాళ్ళు ఎవరంటే ప్రవక్త అంటాడు, యూదులు ఎవరంటే ఆయన వివాహం చేసుకున్న వాళ్ళు ఆయన భార్య వారు. రక్షణ వాళ్ళ కోసమే, సమస్తం ఆయన వారి కోసం సిద్ధపరిచారు. అయితే ఏం జరిగిందంటే వారు ఆ రక్షణ ప్రణాళికను వారు అంగీకరించలేదు. ఆయన రక్షణ ప్రణాళిక అంతటను చేసినప్పటికీ యూదులు ఇశ్రాయేలు ఏం చేశారంటే దాన్ని అంగీకరించలేదు. ఆ కారణం చేత వారిని ఎప్పుడైతే ఆయన అంగీకరించలేదో అప్పుడు రక్షణ ప్రణాళిక ఎవరి దగ్గరికి వెళ్ళిందంటే అన్ని జనులైన మన దగ్గరకు వచ్చింది. అక్కడ ఏం జరిగిందంటే అన్ని జనులైన మనము దానిని అంగీకరించాం, వారు అంగీకరించలేదన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు తిరుగుబాటు అంటే ఏంటంటే దేవుడు ఆయన రక్షణ ప్రణాళికను తీసుకొచ్చి రక్షణ ప్రణాళిక వాళ్ళకి చేసినప్పుడు ఆ రక్షణ ప్రణాళికను వారు అంగీకరించలా. అర్థమైందా? రక్షణ ప్రణాళికను అంగీకరించలా. ఆ కారణం చేతనే వాళ్ళు దేవుడి మీద తిరుగుబాటు చేశారు. పౌలు ఏమంటాడంటే ఇక్కడ వాస్తవానికి ఆ వేరులో నుంచి వచ్చిన ఆ ఒలివ కొమ్మలు ఎవరో కాదు, చెట్టు ఎవరో కాదు, యూదులు ఇశ్రాయేలీలే. అది ఎదిగే ఫలించాల్సిన సమయం వచ్చినప్పుడు అవి ఏం చేశారంటే నరికివేయబడ్డాయి. ఎందుకు నరికివేయబడ్డాయి అంటే ఈ వేరైన ఆ యేసుక్రీస్తును అంగీకరించలా, ఆ జీవాన్ని తీసుకోవడానికి అంగీకరించలా, ఆ వేరులోంచి వచ్చే జీవం అంగీకరించలా. అందుకని ఆ కొమ్మలు నరికివేయబడి, ఆ ఒలివ కొమ్మలు నరికివేయబడి అడవి ఒలివ కొమ్మ అయినా నిన్ను దేవుడు దానికి అంటుకట్టాడు. ఆయన అంటున్నాడు నిన్ను అంటుకట్టాడు దేవుడు. ఇప్పుడు వారు అవిశ్వాసము చేత తొలగించబడ్డారు, అనగా కట్ చేయబడ్డారు. నీవైతే అని చెబుతున్నాడు, నీవైతే విశ్వాసము ద్వారా దానికి అంటుకట్టబడ్డా. సహోదరులా గుర్తుంచుకో, కొమ్మగా నువ్వు ఎదుగుతున్నావు. ఇది నీ శక్తి కాదు, నీ భక్తి కాదు,
హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను ఫలింపజేస్తుంది ఎవరంటే వేరు. ఆ వేరు నిన్ను ఫలింపజేస్తుంది కానీ వేరు నిన్ను భరిస్తుంది కానీ నీకు నువ్వు ఏం చేయట్లేదన్నాడు. కాబట్టి గర్వపడక, అతిశయపడక, లోబడు. ఎందుకంటే అన్నీ నీకు ఇచ్చింది ఎవరంటే వేరు ఇచ్చింది నీకు. నువ్వేం చేయలేదు. దేవుని స్తోత్రం. వారి అవిశ్వాసము ద్వారా నీకు కృప దొరికింది కాబట్టి నువ్వు విశ్వాసం ఉంచావు. కాబట్టి ఈ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకొని ముందుకెళ్ళు అని అన్ని జనులతో చెప్పడం జరిగింది. ఎందుకంటే అక్కడ వర్తమానం మాట్లాడుతుంది పౌలు గారు అన్ని జనులకి. ఎందుకంటే అన్ని జనులకు ఆయన అపోస్తలుడై ఉన్నాడు, అన్ని జనులకు ఆయన ప్రవక్త అయి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు పౌలు యొక్క మాటలు అన్ని జనులకి ఆయన చెబుతున్నాడు, మీరు ఈ రీతిగా రక్షింపబడ్డారు. వాస్తవానికి రక్షణ దేవుడు తీసుకొచ్చింది ఎవరి కోసం అంటే ఆయన పిల్లలైన యూదులకి, ఇశ్రాయేలుకి రక్షణ తీసుకొచ్చాడు. రక్షణ ప్రణాళిక వాళ్ళతో ఉన్నది. హల్లెలూయా. ఆ రక్షణ ప్రణాళికలో కృప ద్వారా మనం లోపలికి ఎంటర్ అయ్యాం. అందుకని మనలను కృపాకాలము అన్నాడు. దేవుని స్తోత్రం. వాస్తవానికి ఈ 70 వారాలు విధించింది దేనికి అంటే వీళ్ళ తిరుగుబాటును మాన్పాలి, వీళ్ళ పాపమును నివారణ చేయాలి. ఎవరిది? యూదుల పాపాన్ని తీసేయాలి, యూదుల తిరుగుబాటును తీసేయాలి. హల్లెలూయా. మనలను దేవుడు కృపతో వాళ్ళకి లాగాడు. పోలన్నాడు, అంటుకట్టబడ్డాడు అన్నాడా? దేవుని స్తోత్రం. కృప ద్వారా వారితో సమాన హక్కులను ఇచ్చాడు అన్నాడు. నిజమే కదా? కృప ద్వారా వాళ్ళతో సమాన హక్కులను ఇచ్చాడు. దేవుని స్తోత్రం. కృప ద్వారా వాళ్ళతో మనము సమాన వారసత్వాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఈ కథ ఎలా ఉందంటే రూతు నయోమి కథ. దేవుని స్తోత్రం. ఏం చేశారు వాళ్ళు? వాగ్దాన భూమిని వదిలిపెట్టారు. హల్లెలూయా. ఆ తర్వాత రూతు ఏం చేసింది? వాగ్దాన భూమికి ఆకర్షింపబడింది. రూతు అక్కడికి వెళ్ళి చేసిన బోయాదుని చేసుకోవడానికి ఆమె చేసిన గొప్ప పని ఏంటి? ఆ అత్త ఏమి చెబితే అది వింటమే, అది చేయటమే చేసింది. అదే ఆమెకు కృప దొరికింది. వాళ్ళ అత్త ఏం చెబితే, ధర్మశాస్త్రం ఏం చెబితే దానికి తల వంచి ప్రతి చిన్న విషయంలో నమ్మకంగా విశ్వాసంతో ముందుకు సాగింది రూతు. అప్పుడే ఆమెకి రక్షణ దొరికింది. అప్పుడే ఆమెకి యజమానుడు దొరికాడు, తలరాయి దొరికింది. హల్లెలూయా. ప్రత్యక్షత దొరికింది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఈ రోజున అన్ని జనులలో మనకు కూడా ఆ రీతిగా దొరికింది. ఆయన అంటాడు, విశ్వాసము ద్వారా మీరు రక్షింపబడ్డారు. వారైతే త్రోసివేశారు, మీరైతే నమ్మారు కాబట్టి లోపలికి లాగబడ్డారు. హల్లెలూయా. కానీ 70 వారాల్లో అసలు మనకి స్థలమే లేదు. లేదు. మరి ఎక్కడి నుంచి వచ్చింది ఈ యొక్క స్థలం అంటే ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత వచ్చింది. మనకు అనగా అన్ని జనులైన మనకు ఈ దానియేలు 70 వారాల్లో మనకు అది సమస్త కార్యములకు ముగింపు అయితే అన్ని జనుల కాలం కూడా ముగింపే. అన్ని జనులైన మనకి 2000 సంవత్సరాల కృపాకాలం ఇచ్చాడు. ఈ 2000 సంవత్సరాలను ఆ కృపాకాలంలోకి ఎలా లాగాడు దేవుడు అని చూస్తే ఎలా లాగాడు లోపలికంటే ఆ కార్యం అంతా యేసు ప్రభు వారి నందు మనము విశ్వాసముంచుట ద్వారా ఈ కార్యం జరిగింది. పౌలు దీన్ని చూసి, ఈ కార్యాన్ని చూసి ఎంతగా ఆనందించాడంటే, ఆహా, యూదులే దీన్ని త్రోసివేశారు ఈ రక్షణని, కానీ అన్ని జనులు అయితే దీన్ని అంగీకరించారు. దేవుని స్తోత్రం. దేవుని యొక్క ఏర్పాట్లు ఎవరైతే ఉన్నారో పౌలు చెప్పిన వర్తమానం విని వాళ్ళు ప్రభునందు విశ్వాసం ఉంచారని బైబిల్లో రాయబడింది. అన్ని జనులకు వర్తమానం చెప్పినప్పుడు వారందరూ ఆ రీతిగా దేవుని వాక్యం దగ్గరికి ఆకర్షింపబడి ఆ మాటలు మోసుకుని వెళ్ళిపోతా ఉన్నారు వాళ్ళు అక్కడ. హల్లెలూయా. ఎందుకంటే ఆ మాట అంటాడు, అన్ని జనులకు దేవుడు లేవు, అన్ని జనులకు గుడులు లేవు, అన్ని జనులకు నిరీక్షణ లేదు, అన్ని జనులకు పరిశుద్ధత తెలియదు, అన్ని జనులకు విశ్వాసము తెలియదు, అన్ని జనులకు పరలోక రాజ్యం ఉందన్న సంగతి వాళ్ళకి తెలియదు. వారు ఎవరంటే తాత్కాలికంగా శరీర ఆనందాల కొరకు బొమ్మలకు మొక్కేవారు, జాతరలు చేసుకునేవారు, తిరణాలు చేసుకునేవారు. ఆ తర్వాత ఎక్కడికో వెళ్ళి ఇది దేవుడు అంటే దానికి మొక్కేవాడు, ఇది దేవుడు అంటే దానికి మొక్కేవారు. ఆ గుట్టకు మొక్కమంటే గుట్టకి, అది పుట్టకు మొక్కమంటే పుట్టకి, మనుషులకు మొక్కమంటే మనుషులకి, అలా మొక్కడం అలవాటు చేసుకొని శారీరకమైన ఆ ఆనందాన్ని, శారీరకమైన ఆరోగ్యాల కొరకు ఎదురు తిరిగిన వారు తప్ప ఒక నిరీక్షణ కలిగిన దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మారని దేవుడు, మార్పు లేని దేవుడు, ఆయన సజీవుడు, ఆయన మరణము లేనివాడు, ఆయన మాట్లాడే దేవుడు అన్న సంగతి అన్ని దేవుడికి తెలియదు.
ఎందుకంటే ఒక మాట్లాడిన బొమ్మలు మొక్కటము అన్ని జనులకు అలవాటైంది. కాబట్టి ఇప్పుడు మాట్లాడే దేవుడి గురించి వాళ్ళకి తెలియదు. హల్లెలూయా. ఇప్పుడు పౌలు పోయి చెప్పినప్పుడు ఒక మాట్లాడే దేవుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఏ దేవుడు? మాట్లాడే దేవుడు. తెలియని దేవుడికి మొక్కుతుంటే ఆ ఏథెన్స్ పట్టణానికి వెళ్ళాడు. తెలియక ఏ దేవుడు మీరు ఆరాధన చేస్తారో ఆ దేవుడు నేను మీకు చెప్తాను ఏంటన్నాడు. ఎవరు ఆ దేవుడు అంటే మీరు తెలియక ఆ దేవుడిని ఆరాధన చేస్తున్నారు అంటే బొమ్మ అనుకున్నారు మీరు. కాదు 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 ఆయన బొమ్మ కాదు. దేవుని స్తోత్రం. ఆయన చెట్టు కాదు, ఆయన మూగవాడు కాదు. హల్లెలూయా. ఆయన మాట్లాడే దేవుడని ఆ మాట్లాడే దేవుడిని ఏథెన్స్ పట్టణానికి పరిచయం చేశాడు ఆయన. అన్ని దేవుడికి పరిచయం చేశాడు ఆయన. దేవుని స్తోత్రం. కాబట్టి వీరు విశ్వాసము ద్వారా ఆ దేవుణ్ణి, ఆ సర్వాధికారిని వాళ్ళు పొందుకున్నారు. ఎప్పుడైతే ఆ దేవుణ్ణి వాళ్ళకి రిసీవ్ చేసుకున్నారో వాళ్ళకి వీళ్ళకి ఏమైంది తెలిసిన ఆయన దేవుడికి తిరుగుబాటు అంటే వీళ్ళకి అర్థమైంది. వాస్తవానికి తిరుగుబాటు ఎవరిదో తెలిసిన వాళ్ళది. ఎవరిది? వాళ్ళ తిరుగుబాటు మారపాలి. హల్లెలూయా. ఎవరు తిరుగుబాటు? యూదుల తిరుగుబాటు మారపాలి. ఎప్పుడైతే కృపా రక్తము, ఆ జీవం కలిగిన రక్తము అన్ని జనులు తాకిందో వీళ్ళలో ఆ తిరుగుబాటుతనం పోయి వీళ్ళలో పశ్చాత్తాపం పుట్టింది. హల్లెలూయా. వీళ్ళకి ఒక పశ్చాత్తాపం పుట్టింది. దేవుని స్తోత్రం. వాళ్ళందరూ ఎలా తయారంటే అమ్మో ఒక సజీవమైన దేవుడు ఉన్నాడు. ఈరోజు మనం ఎవరు దేవుడిని చూడాల. చూసామా? మనం ఎవరు చూడాల. దేవుడు చూశాడన్న పేరు ఎవరికి ఉందంటే ఆ యూదులకే ఉంది. ప్రైజ్లా. అబ్రహాం గారి ఇంటికి నడుచుకుంటూ వచ్చాడంట, మనం చదివాం. ఆ తర్వాత మోషే గారు ఆయన 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 వెనక పార్శ్వమును చూశాడట, గ్రంథంలో చదివాం. గిద్యోని దగ్గరికి ఆయన, దేవుని స్తోత్రం, ఆయన ఎట వచ్చాడు? గిద్యోని దగ్గరికి ఆయన వచ్చి ఆయన అర్పణ ఆయన అంగీకరించాడు. దేవుని స్తోత్రం. మనోహ దగ్గరికి దేవుడు వచ్చాడు, ఆయన కనపడ్డాడు. దేవుడు ఆయన మహిమ కలుగును గాక. ఇప్పుడు అనేక మందికి ఆ షడ్రక్ మేషక్ అబేద్నెగో దగ్గరికి ఆయన 4వ వ్యక్తికి వచ్చి ఆ తెల్లవారును తిరిగాడు. దేవుని స్తోత్రం. ఈ అనుభవాలని యూదులు కొన్ని, అన్యజనులకు ఎవరు కొన్ని అనుభవాలు ఉన్నాయి కదా? అన్యజనులకు ఎవరు కొన్ని ఉన్నాయి. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఆ కృప అన్ని జనుల దగ్గరికి వచ్చినప్పుడు ఎన్నడూ లేని ఆ ఆనందాన్ని అన్ని జనులు పొందుకోవడం ప్రారంభం చేశారు. అన్ని జనుల దగ్గరికి ఆనందం రావడం మొదలైంది. దేవుని స్తోత్రం. ఒక్కొక్కడు ఆనందంతో ఆనంద భరితులై ఓ ఎలాంటి దేవుడు మనకు దొరికాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పౌలు కాలంలో బయటకు వచ్చిన తర్వాత పౌలు కాలం వర్తమాన అన్ని జనుల దగ్గరికి వెళ్ళినప్పుడు అన్ని జనులు చాలా సంతోషంతో అంగీకరించారన్నాడు. వాళ్ళకి ఎట్ట దొరికిందంటే అబ్బో ఎన్నడూ తినని ఆహారం తింటే అట్టుండేది. మనం ఇదేమి ఇజ్రాయేల్ మన్నా తిన్నప్పుడు ఇదన్నారు, ఇదేమి ఇదెంత తీగా ఉంది ఏంటి? దేవుని స్తోత్రం. ఇదేమి అని అన్నారు. దేవదూతలు తినే ఆహారం తిన్నారు వాళ్ళు, ఇదేమి అన్నారు. గ్లోరిటీగా ఎన్నడూ తినని ఆహారం. అన్ని జనులు కూడా వాక్యం దొరికినప్పుడు వాళ్ళు పెట్ట ఎంత మధురమైనది ఈ మాట. మా హృదయాలను తాగుతుంది ఈ మాట. హృదయాలు తాగుతుంది ఆ జీవం కలిగిన మాట. జీవించాలని ఆశ పుట్టిస్తుంది. పాపమును జయించాలని ఆశ పుట్టిస్తుంది. లోకాన్ని వేరు చేసుకుని దేవుడి కొరకు కన్నీటితో జీవించాలని అనే ప్రేరణిస్తుంది ఈ మాట. ఒక మధురమైన మాట. ఆ వాక్యము చదివేటప్పుడు కానీ వాక్యాన్ని వినేటప్పుడు కానీ ఆ మాట హృదయానికి హత్తుకుంటా ఉంది. తద్వారా అన్ని జనులు అంటారు ఎలాంటి మాటలు ఇవి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇలా పత్రికలైన పరిశుద్ధులకు ఒక్కసారి అప్పచెప్పబడిన బోధ కొరకు పోరాడాలంటే అన్ని జనులు అన్నారు ఎస్ మేము పోరాడతాం. ఈ వాక్యం మాకు దొరకడమే గొప్ప. ఈ వర్తమానం దొరకడమే మాకు గొప్ప. అది మా కళ్ళతో చూసి వదిలిపెట్టాలని ఆశ మాకు లేదు. ఈ వర్తమానాన్ని కూర్చో పెట్టుకోవడం మాకు ఆశ లేదు. ఈ వర్తమానం లోపల పెట్టుకోవడం ఉంది. వర్తమానంలో జీవం ఉన్నది. హల్లెలూయా. ఈ గ్రంథంలో జీవం ఉన్నది. ఆ రీతిగా ఈ వర్తమాన పుస్తకంలో కూడా జీవం ఉన్నది. దేవుని స్తోత్రం. ఈ పుస్తకంలో ఉన్న జీవము, ఇదిగో ఈ గ్రంథంలో ఉన్న జీవము ఇప్పుడు నా లోపలికి వచ్చింది. హల్లెలూయా. ఆయన సజీవమైన మందిరాలు మీరే అన్నాడు, సజీవమైన పత్రికలు మీరే అన్నాడు. హల్లెలూయా. ఎక్కడికి వెళితే అక్కడ వారు సజీవమైన మందిరాలుగా ఉన్నారు. హల్లెలూయా. ప్రభువు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. 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 గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఆ తిరుగుబాటు మాన్పే వారిని యూదులకి ఆయన చేయాలి. వాస్తవంగా వాళ్ళు తిరుగుబాటు చేశారు. ప్రభువును నమ్మలేదు.
ప్రభుని నమ్మలేదు. నమ్మలేదు. ఇప్పుడు ఆ పని ఆయన చెయ్యాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయాలి? తిరుగుబాటును మానుకోవాలి. వాళ్ళకు ఒక సమయం ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు తిరుగుబాటును మానుపుతారు. దానికి ఒక మాట అంటాడు వాళ్ళ మీద, వాళ్ళ గురించి. గ్లోరీగా ఇక్కడే ఉన్నారా? హల్లెలూయా. తిరుగుబాటును మానుపడం అంటే ఆయన ఒక మాట అంటాడు. మా గ్లోరీగా హల్లెలూయా. తిరుగుబాటు మానుపుట అనగా నేను చదువుతున్నాను, కోడ్ చదువుతున్నాను. అది ఈ మెసేజ్లో 51వ పేరాలోంచి నేను చదువుతున్నాను. తర్వాత నేను చదువుతాను. తిరుగుబాటు మానుపుట అనగా యాకోబులో నుండి భక్తిహీనతను తీసివేయకే. యాకోబులో నుండి భక్తిహీనత తీసివేయడు. యాకోబు అనగా ఇజ్రాయేల్. మనకు తెలుసు యాకోబు అంటే ఇజ్రాయేల్. ఇజ్రాయేల్ అంటే ఇజ్రాయేల్ దేశంలో ఉన్న భక్తిహీనత తీసేస్తాడు, ఒక్కలే కాదు. అసలు దేశంలో ఉన్న భక్తిహీనతను తీసివేయడు. అటు తర్వాత ఇజ్రాయేల్ అంతా మరలా జన్మించును. ఇజ్రాయేల్ అంతా అబ్బా దేశం అంతా మరలా జన్మించును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అబ్బో ఇజ్రాయేల్ అంతా మరలా జన్మించును. వారందరూ పరిశుద్ధాత్మను పొందేదారు. వారందరూ పరిశుద్ధాత్మను హల్లెలూయా. ఎప్పుడు తిరుగుబాటు మార్పినప్పుడు అనగా వారి తిరుగుబాటు మార్పడం తెలిసిన మరలా వారి దేవుడు వారు చూస్తారు. వాళ్ళ దేవుడు వారు చూస్తారు. ఇజ్రాయెల్ దేశం అంతా రక్షింపబడదు. ఇజ్రాయెల్ దేశం అంతా పరిశుద్ధాత్మను పొందుకున్నది ఎప్పుడు వాళ్ళ దేవుడు మరలా వారు గుర్తించినప్పుడు. మొదటి రాకడలో వారు గుర్తించలేకపోయారు. ఒక రీజన్ చెప్పాడు మనకి బైబిల్లో ఎందుకు వారు గుర్తించలేకపోయారు. మొదటి రాకడలో యూదులు ఇజ్రాయేలీయులు యెహోవా దేవుని ఎందుకు గుర్తించలేకపోయారు. యెహోవా దేవుడు శరీరం ధరించుకున్న భూమి మీదకి వచ్చినప్పుడు ఆ శరీరంలో ఉన్న యెహోవా దేవుడు వారు ఎందుకు గుర్తించలేకపోయారంటే బైబిల్ ఏం చెప్పిందంటే దేవుడే వారిని చూడకుండా గుడ్డి వారిని చేశాడు. దేవుడే వారికి గలిబిల్లు పెట్టాడు. దేవుడే వారికి చిక్కువలగా ఉన్నాడు. దేవుడే వారికి బోలుగా ఉన్నాడు. దేవుడే వారికి అడ్డుబండగా ఉన్నాడు. దేవుడు వారి కనులకు గుడ్డితనం కలగజేశాడు. ఎందుకో తెలిసిన వాళ్ళకి అర్థం కాకూడదు. హల్లెలూయా. అందుకనే యూదులకి ఇశ్రాయేలులకు కురపుండిద్దన్నాడు. ఎందుకంటే వాళ్ళు ఇజ్రాయెల్ దేశమంతా రక్షింపబడతారు. ఇజ్రాయెల్ దేశమంతా ఆయన తెలుసుకుంటారు. ఇజ్రాయెల్ దేశమంతా ఆ పరిశుద్ధాత్మను పొందుకుంటారు. ఎందుకని? ఎందుకంటే వారు గుడ్డివారయ్యారు. ప్రవక్త ఎలా అన్నాడు? వాళ్ళు ఎందుకు గుడ్డివారంటే అన్ని జనులైన మనకు ఒక అవకాశాన్ని ఇచ్చేదానికి దేవాది దేవుడు వారిని గుడ్డివారిగా చేశాడు. అన్ని జనులైన మనలను లోపలికి తీసుకెళ్లేదానికి యూదులను ఇశ్రాయేలును దేవుడు గుడ్డివాళ్ళు చేశారు. ఎప్పుడైతే వాళ్ళు గుడ్డివాళ్ళు అయ్యారో ఆయన త్రోసివేశారు. ఈయన మా దేవుడు కాదు, ఈయన ఎవరో దేవుడు అని చెప్పుకున్నాడు. అక్రమంగా పుట్టినవాడు, బయలుజేబుడు, దెయ్యాలకు అధిపతి, రకరకాల పేర్లతో ఆయన ప్రక్కకు త్రోసి ఈయన మా దేవుడు కాదని పక్కకు అన్నారు. అప్పుడు అన్ని జనులైన మనకు కృప దొరికింది. హల్లెలూయా. అప్పుడు దాకా మనకు కృప లేనే లేదు. వాస్తవానికి ఈరోజు మన తిరుగుబాటు కూడా మానుకున్నాం. అన్ని దేవుల తిరుగుబాటు మానింది, యూదుల తిరుగుబాటు కూడా మానపోతుంది. అంటే ఆయన కాదు తిరుగుబాటు మానటం అంటే ఆయన ఇజ్రాయేలులో ఉన్న భక్తిహీనతను తీసివేయటం. ఏ హీనత? భక్తిహీనత. ఇజ్రాయేల్ దేశంలో ఉన్న భక్తిహీనత అంతా తీసేస్తారట. భక్తిహీన మాట మా ధ్యానం చేయండి. భక్తిహీనత అంతా తీసివేస్తున్నాడు ఆయన. ఇజ్రాయేల్ దేశంలో భక్తిహీనత అంతా పోవాలి. భక్తిహీనత అంతా ఇప్పుడు పోవాలంటే ఎప్పుడు పోయి వాళ్ళకి ఖచ్చితంగా పోతుంది. దేవుడు మనకి ఈరోజు ఎలా దర్శించాడో ఒక రోజు రాబోతుంది, దేవుడు వారిని దర్శించబోతున్నాడు. హల్లెలూయా. అర్థమైందా? రెండో పాయింట్ మాట్లాడబోతున్నాను. రెండవది పాపము నివారణ చేయుటకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఉన్నారా? పాపము నివారణ చేయుటకు. ఇందుకు మీరేం పాపం చేశారు? హల్లెలూయా. పాపము నివారణ చేయుటకు దానియేలు గారు చెబుతున్నారు. తిరుగుబాటు మానుటకు, పాప నివారణ చేయుటకు, అదే అతను రాకడలో గల రెండవ ఉద్దేశం. మొదటి ఇజ్రాయెల్ తిరుగుబాటు మానుటకు, పాపం నివారణ చేయుటకు. ఇజ్రాయెల్ ఎక్కడ పాపం చేసిన వారి యొక్క ఘోరమైన పాపం చేసిరి, ఎక్కడ వారి దేవుని యొద్ద నుండి వేరు పడిని. ఏ సమయంలో వారు దేవుడి నుంచి దూరం అయ్యారు? ఇజ్రాయేలీలు ఎప్పుడు వేరుపడ్డారు? అసలు ఎప్పుడు ఈ ఘోరమైన పాపం చేశారు? ఇజ్రాయెల్ ఈ పాపం ఎప్పుడు చేశారు? అసలు పాపం అంటే ఏంటి? దేవుని స్తోత్రం. ఇజ్రాయెల్ చేసిన పాపము నివారణ చేయాలి.
ఏం చేయాలి? పాపం నివారణ చేయాలి. గ్లోరీగా హల్లెలూయా. హల్లెలూయా. ఈ పాపం నివారణ చేయాలి. ఇంతకు ఎప్పుడు పాపం చేశారు? ఏమా దానియేలుకు 70 సంవత్సరాల గురించిన ఆ బంధకాల నుంచి బయటికి రావాలనే ఆలోచన అయితే, ఇప్పుడు ఈయన ఏం చెబుతున్నాడంటే మరొక 70 వారాల గురించి చెబుతున్నాడు. ఈ 70 వారాల్లో నీ ప్రజలు పాపం చేస్తారు, ఆ పాపం నివారణ చేసేదానికి ఈ 70 వారాలు అంటున్నాడు. ఏమా గ్లోరీగా. ఈయన దర్శనమే చూశాడు, దానియేలు గారు దర్శనమే చూశాడు. కానీ దానియేలు గారు ఈ పాపము జరిగే కాలంలో దానియేలు గారు లేరు. దానియేలు గారు అక్కడ ఉన్నాడు. ఎక్కడ? క్రీస్తు పూర్వం 606లో వారు బబులోను సామ్రాజ్యానికి 606లో బానిసలకు వెళ్ళారు. అక్కడికి ఏమా 606లో బబులోను సామ్రాజ్యానికి వెళ్ళి వాళ్ళు అక్కడ కొన్ని సంవత్సరాలు ఉన్నారు, అక్కడ బానిసలుగా ఉన్నారు. ఆ తర్వాత దానియేలు గారు బబులోను సామ్రాజ్యం బయటకు వచ్చిన తర్వాత తన యాత్ర ముగించాడు ఆయన. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు జరిగింది. తర్వాత ఎన్ని సంవత్సరాలు? ఇంచుమించు 500 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలీయులు ఈ పాపం చేశారు. ఇశ్రాయేలు పాపం చేసేటప్పుడు దానియేలు గారి సంబంధం లేదు. అయినా కానీ వారు దానియేలు ప్రజలే కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడాడు. దేవుని స్తోత్రం. పాపం దానియేలుకి ఇప్పుడు క్వశ్చన్ ఉంది. ఏముందంటే, ఏం పాపం చేయబోతున్నారు మా ప్రజలు? ఏ పాపం చేయబోతున్నారు మా ప్రజలు? పాపం నివారణ చేయడం. ఇశ్రాయేలు పాపం చేయడం తెలుసు. ప్రతి కాలంలో పాపం చేశారు, తిరుగుబాటు చేశారు. రాజుల కాలంలో పాపం చేశారు, న్యాయాధిపతుల కాలంలో పాపం చేశారు. పాపం చేయటం వాళ్ళు అలవాటుగా మారింది. మరలా ప్రభు దగ్గరికి రావడం కూడా వాళ్ళు నేర్చుకున్నారు. ప్రవక్తలు వచ్చి వారిని ఆ యొక్క ఊపిలోంచి మరణంలోంచి బయటికి లాగుతూ ఉన్నారు. హల్లెలూయా. కానీ ఈ దర్శనంలో అసలు పాపం నివారణ చేయబోతున్నాడు దేవుడు. ఏమిటా పాపం? నివారణ చేస్తే మరలా పాపం చేయటం లేదు ఇక. అబ్బా, అంటే నివారణ చేస్తే ఇక మరలా పాపం చేయటం లేదు ఇక. అది ముగింపు. అది అందుకే దానియేలు యొక్క 70 వారాలు అసలు అన్నింటికి ముగింపు. అది అన్నింటికి ముగింపు. అది సకల కార్యములకు అది ముగింపు. అది హల్లెలూయా. మరొక మాటలో చెప్పాలంటే దేవుని మహిమ కలుగును గాక. 7వ ముద్ర అన్నిటికీ ముగింపు. ఆమేన్. 7వ ముద్ర అన్నిటికీ ముగింపు. మనం నేర్చుకుంటే 7వ ముద్రకి వెళ్తున్నాం. 7వ ముద్ర అన్నిటికీ ముగింపు అంటే ఇప్పుడు 7వ ముద్ర ఎక్కడ ఉంది? ఈ దానియేలు 70 వారాల్లో ఉంది. అది కూడా దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? గ్లోరీ. అంటే స్కెచ్ అంతా చదువుతున్నాడు. 7వ ముద్ర మనం చూడబోతున్నాం. అన్ని జనులకు 7 ముద్రలు, 7 సంఘకాలాలు, 7 బోర్లు, 7 పాత్రలు, ఇవన్నీ మనం చూడబోతున్నాం. ఆ యొక్క కృపలో దాగి ఉన్న అనేకమైన మర్మాలు చూడబోతున్నాం. ఆ యొక్క మర్మమైన దేవాది దేవుని చూడబోతున్నాం. ఎన్నో కార్యాలు ప్రకటన గ్రంథంలో చూడబోతున్నాం. ఇవి అన్నీ కూడా ఈ 70 వారాల్లోనే ఉన్నాయి. గ్లోరీ. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. హల్లెలూయా. సంగమా ఈ సమయంలో పాపము నివారణ చేయటం. ఇంతకీ ఇశ్రాయేలు ఏ పాపం చేశారు? పాపం అనగా మనకు తెలుసు. పాపం అనగా అవిశ్వాసం, నమ్మకపోవటమే పాపం. ఒక వ్యక్తి దేవుని వాక్యాన్ని నమ్మనప్పుడు ఏ పాపమైన చేస్తాడు? పాపం చేయడానికి అలవాటు పడితే వాక్యం యొక్క విలువ నీకు తెలియదు. పాపం చేయడానికి అలవాటు పడకూడదు. వాక్యాన్ని వినడానికి అలవాటు పడాలి. అప్పుడు పాపం అంటే ఏంది నీకు అర్థమైంది. ఏది పాపమో ఏది పాపం కాదు సంగతి అర్థం కావాలంటే వాక్యం వినడానికి అలవాటు పడాలి. అప్పుడు నువ్వు చేయించిన పని వాక్యంలో ఉన్నదా, వాక్యానికి వెలుపులు ఉందా అన్న సంగతి అర్థమవుతుంది. వాక్యాన్ని వినాలి. దేవునికి స్తోత్రం. దానికే కష్టపడాలి. సంగమా ఈ రోజున మనం లాక్డౌన్ అయి ఉన్నాం. వాక్యం వినడానికి ఇప్పుడు మనము ప్రయాసపడాలి. ఇంట్లో మా పాస్ గారు ఫోన్ చేయట్లేదు అని, మా పాస్ గారు మా విశ్వాసం నాకు ఫోన్ చేయట్లేదు అని బెంగపట్టం కాదు. వాక్యం వినడానికి ఆరాటపడాలి. ఎలా నేను వినాలి ప్రభువా అని ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే దేవుడు ద్వారాలు తెరుస్తాడు. దేవుని స్తోత్రం. ప్రార్థనలో నువ్వు గడపాలి. ఏ రీతిగా పరికరాలు ఇప్పుడు వినాలి. ఇప్పుడు పరికరాలు హోమ్ థియేటర్ కొనుక్కోని పెట్టుకోవాలి. ఇప్పుడు తీసుకొచ్చుకొని హోమ్ థియేటర్ పెట్టుకోండి. ఎందుకంటే మీరు మొత్తం మీరు వింటారు, మీ ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ వింటారు. హోమ్ థియేటర్లో దీన్ని ఆన్ చేసుకుంటే. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనము ఆ వాక్యాన్ని మరి వినబోతున్నాం. ఎందుకంటే దేవాది దేవుడు మనకి పరలోక రాజ్యానికి వెళ్ళేదానికి దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడే ఉన్నారా? కృప కలుగును గాక. హల్లెలూయా. దేవాది దేవుడు మనకి ఆ యొక్క ఉన్నతమైన కార్యాలను మనకి దేవుడు
ఈ రోజు ఇచ్చాడు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా వినాలని నేను ఆశిస్తా ఉన్నాను. ఏమాన్ 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 గ్లోరీగా హల్లెలూయా. సమయం చాలా అవుతుంది, ముందుకి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇప్పుడు ఈ సమయం మనకి చాలా ముందుకెళ్ళింది కాబట్టి ఈ విషయాలు మీరు వాక్యం వెంటనే ఆరాటపడండి, పరికరాలు కొనుక్కోండి. ఏమాన్ దేవుని కొరకు ఏదన్నా చేయాలి, ఎందుకంటే తను ప్రోత్సహించుకునేవాడు కావాలన్నాడు ప్రభువారు. నువ్వు డీలా పడకూడదు. దానియేలు 70 సంవత్సరాలు చెరలో ఉండి తను ఒక్కడే తను ప్రోత్సహించుకున్నాడు. 70 సంవత్సరాలు 2 నెలలకి మనం పాస్టర్ గారు నా పని అయిపోయింది అంటున్నారు చాలా మంది. అది కాదు విశ్వాసం అనేది కాదు. నువ్వు అడుగులు వేసినా కానీ బయటకు వచ్చేటట్టు ఉండాలి. అది విశ్వాసం అండి. దేవుని స్తోత్రం. ఎవరు ఇక్కడ లేరంటే అక్కడ విశ్వాసాన్ని రైట్ చేయాలి, దూతలను అక్కడ దించాలి, ప్రభువుని అక్కడ దించాలి, చీకట్లో వెలుగును సృష్టించాలి అక్కడ. హల్లెలూయా. ఇది పలుకుబడే కాలం. విశ్వాసాన్ని అంతగా పెంచాలి. ఢీలా పడి అలా కాదు, రోషం కలిగిన విశ్వాసాన్ని బయటికి తీయాలి. ఆమేన్. ఓ ప్రభు మిమ్మల్ని దీవించుగాక. చదువుదామా మత్తయి రాసిన సువార్త. ఆమేన్ గ్లోరీగా. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము ఒక మాట చదువుదాం. ఇది వాళ్ళ పాపం అన్నాడు. చాలా విషయాలు దీని మీద మనం మాట్లాడదాం, కానీ చాలా మంచి మాట ఇది. దాన్ని మాట్లాడేటంటే అద్భుతం. దేవుని స్తోత్రం. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 21వ వాక్యం చదువుతున్నాం. 27, 21 చదువుదాం. చదువయ్యా. ఈ ఇద్దరిలో నేనెవరిని విడుదల చేయవాలని మీరు కోరుచున్నారని వారు అడగగా వారు బరబ్బా అనిరి. అందుకు పిలాతు అలాగైతే క్రీస్తు అనబడిన యేసును ఏమి చేతునని వారిని అడగగా సిలువ వేయమని అందరూ చెప్పి. అధిపతి ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసనని అతడు అడుగుగా వారు సిలువ వేయమని మరి ఎక్కువ కేకలు వేసిరి. పిలాతు అల్లరి ఎక్కువ అవుతున్నదే గాని తన వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహం మీదుగా చేతులు కడుక్కొని ఈ నీతిమంతుని రక్తం గూర్చి నేను నిరపరాధిని, మీరే చూసుకోండి అని చెప్పాను. అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక. అప్పుడతడు వారి కోరినట్టు బరబ్బను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయని అప్పగించాడు. ఇదే వారి పాపం అన్నాడు ప్రవక్త. వాళ్ళు చేసిన పాపం ఏంటంటే ఏ పాపము లేని ఆ వ్యక్తిని సిలువకు అప్పగించారు. ఎలా అన్నాడు, ఇద్దరు నేను వదిలిపెడతాను. వదిలిపెట్టేదానికి ఒక ఆనవాయితున్నది ఆ యొక్క రోమ ప్రభుత్వానికి. ఇప్పుడు ఒక వ్యక్తిని మేము వదిలిపెట్టచ్చు. దేవుని స్తోత్రం. కాబట్టి యేసు ప్రభువుని నేను వదిలిపెడతాను అన్నప్పుడు లేదు నువ్వు యేసును వదలొద్దు, మాకు బరబ్బాను వదిలిపెట్టు. మరి యేసు అనబడిన వ్యక్తిని ఏం చేయాలి? ఇతను ఏ న్యాయం చేయలేదు, ఏ దోషం ఇతరులో కనబట్టలేదు మాకు. ఇతడు పరీక్షించగా నీతిమంతుడనే తేలింది. కాబట్టి ఏ దోషం లేని వ్యక్తిని ఏం చేయాలంటే వారు ఏం చేశారంటే ఇజ్రాయెల్ ప్రజలు సిలువ వేయమని మాట్లాడారు. అప్పుడు అన్నాడు ఇతను ఏ న్యాయం చేయలేదు, అతని చేతులు కడుక్కుంటున్నాడు అక్కడ. దేవుని స్తోత్రం. అయినా ప్రజలు అంటున్నారు ఆయన సిలువ వేయము, ఆయన రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక అని వారు తాము శపించుకున్నారు. హల్లెలూయా. ఆయన రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక. ఎందుకు మీరు వివేచించలేకపోయారు అక్కడ? ఎందుకు మీరు ఈయన ఎవరైనా సంగతి లేఖనాల్లో ఉండి చూడలేకపోయారు? ఒక కార్యాన్ని నువ్వు అర్థం చేసుకోవాలంటే నీకు లేఖనాలు తెలిసి ఉండాలన్నాడు. లేఖనాలు చదవండి, లేఖనాలు నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి అని శాస్త్రుల పరిశీలనకు చెప్పాడు ఆయన. ఎందుకు వారు లేఖనాలు చూడలేకపోయారు? ఒకే ఒక ఆలోచన, నువ్వు ఒక సంస్థలో ఉండే లేఖనాలను ఎన్నడూ నువ్వు చూడలేవు. లేఖనాలను చూసే ప్రతిసారి ఆ సంస్థ ఏం చేసిందంటే వాడు సిద్ధాంతాలే నీకు వినిపిస్తాడే తప్ప లేఖనాలను చూడనివ్వడు. ఏ సంస్థ అయినా ఈరోజు మంచి సంస్థ అని చెప్పుకున్న పెంతుకోస్తు సంస్థ అయినా, పెంతుకోస్తు సంస్థ, ఎందుకంటే పెంతుకోస్తులు బాగా బైబిల్ చదువుతారని ప్రార్థన చేస్తారని ఒక మంచి నానుడు ఉంది. వారు కూడా వాక్యం చదవలేరు. ఎందుకు తెలుసా? వాళ్ళు సిద్ధాంతాలు బోధ చేస్తారు. దాని అర్థం ఏంటంటే ఏ సంస్థలో ఉండి కూడా నువ్వు లేఖనాలను చూడలేవు. శాస్త్రుల పరిచయం ఎందుకు లేఖనాలు చూడలేకపోయారు? ప్రభువారు చెప్పారు కదా, లేఖనాలు చదవండి నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయని. ఎందుకు చదవలేకపోయారంటే సమస్తలో ఉండే లేఖనాలను నువ్వు చదవలేవు. హల్లెలూయా. అసలు యేసుక్రీస్తు ఎందుకు ఆ సంస్థలో పుట్టలేదు?
శాస్త్రులు కానీ పరిసయ్యులు కానీ సద్దుకాయులు కానీ అక్కడ ఉన్న వారితో వారి యొక్క ఆ సంస్థలలో యేసు ప్రభు వారు ఎందుకు పుట్టలేదు అని ఆలోచన చేస్తే ఏ సంఘ శాఖలో యేసు ప్రభు వారు పుట్టలేదు. ఏ సంఘ శాఖలో యేసు ప్రభు వారు పుట్టలేదు. అట్లయితే ఎందుకు పుట్టదని చూస్తే అక్కడ ఆయన పుట్టడానికి పుట్టిన తర్వాత కూడా ఆ విషయం చెప్పడానికి కూడా దూతలకి ఇష్టం లేకపోయిందన్నాడు. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అన్న సంగతి శాస్త్రుల పరిశీలకు సద్దుకాయులకి అక్కడ ఉన్న సంఘ శాఖలకి దేవుడు దూతలు కూడా చెప్పలేదు. ఎవరు చెప్పాడు? పొలంలో గొర్రెలు కాసుకుంటారు, గొర్రెల మంద కాస్తున్న వారికి దూతలు పోయి మాట్లాడారు. ఏమా? ఎందుకనంటే కనీసం వారు ఆ జీవం కలిగిన మాటలు ఆ వర్తమానం వినటానికి కూడా అర్హత లేని వారిగా ఉన్నారు. తద్వారా వాళ్ళు చేసిన అంటే తిరుగుబాటే చేశారు కానీ లేఖనాలను చూడలేదు. ఏమా? ఈరోజు కూడా అన్నాడు, ఒక సంస్థలో ఉండి నువ్వు లేఖనాలను పరిశోధన చెయ్యలేవు. ఒక సంస్థకు నువ్వు కట్టుబడి ఉండి లేఖనాలను చూడలేవు. ఏం చేసింది సంస్థ? ఎక్కడ తయారైంది? పెరగమా కాలంలో తయారైంది. దేవుని స్తోత్రం. పెరగమా కాలంలో ఎలా తయారైంది? అది పెళ్లి చేసుకుంది. రాజ్యము మతం పెళ్లి చేసుకుని. హల్లెలూయా. తూయితేరు కాలంలో ఉంది. అది స్త్రీ పెత్తనంగా రంగం మీదకి వచ్చింది. కొన్ని సిద్ధాంతాలతో వచ్చింది. దేవుని స్తోత్రం. అదొక సింహాసనాన్ని ఏర్పాటు చేసుకుంది. గ్లోరీ టు గాడ్. ఏం చేసింది? ఎవ్వడు ఆలోచన చేయడానికి లేదు. తూయితేరు సంఘ కాలంలో ప్రతి మనిషి యొక్క ఆలోచనను వాడు వశపరుచుకొని నువ్వు ఆలోచన చేయదు, నీ గురించి మేము ఆలోచన చేస్తాం. నువ్వు చదవద్దు బైబిల్ని, నువ్వు చదవాల్సిన బైబిల్ మేము చదువుతాం. నువ్వు ప్రార్థన చేయొద్దు, నువ్వు చేసే ప్రార్థన మేము చేస్తాం. నువ్వు దేవుడి దగ్గర కొన్ని దేవాలొద్దు, మేమంటాం దేవుడా అని. నువ్వు పాపాలు చేస్తే నువ్వు దిగులు పడగాకు, నీ పాపాలు పోయేటట్టు మేము ప్రార్థన చేస్తాం. నువ్వు డబ్బులు ఇస్తే చాలు, మేము మీ పాపాలు పోయేటట్టు చేస్తాం. ఇవి అన్నీ కూడా సంస్థ, సంఘ శాఖ, సాతాను ద్వారా ఏర్పాటు చేయబడిన ఆ సంస్థలు ఒక మనిషిని ఆలోచన చేయకుండా, వాక్యాన్ని చూడకుండా, వాక్యమును ఆలోచన చేయకుండా చేస్తుంది. సేమ్ ఆ యొక్క శాస్త్ర పరిచయం దగ్గర ఏం జరిగిందో 3వ సంఘకాలం 4వ సంఘకాలంలో అదే జరిగింది. కాబట్టి సంస్థలో ఉండి వాక్యాన్ని ఎన్నడ ఆలోచన ఈరోజు కూడా ఆలోచన చేయలేదు. నువ్వు వాక్యాన్ని ఆలోచన చేయాలంటే, వాక్యాన్ని చూడాలంటే, ధ్యానించాలంటే నువ్వు సంఘ శాఖను వదిలిపెట్టి బయటికి రావాలి. అప్పుడు వాక్యం నువ్వు కలుసుకున్నప్పుడు ఆయన చెబుతాడు, నువ్వేమై ఉన్నావో, నీ భాగం ఏందో, నీ స్థానం ఏంటో, నువ్వు ఎందుకు వచ్చావు భూమి మీదకి, ఏ పని చేయడానికి వచ్చావు నువ్వు అన్న సంగతిని వ్యక్తిగతంగా దేవుని వాక్యం ఈరోజు అన్యజనులైన నీతో మాట్లాడాలి. ఎందుకు ఈరోజు దేవుని వాక్యం చూడలేకపోతున్నాం? మనం ఒక సంఘ శాఖలో ఉండి వాక్యాన్ని చూడలేము. ఏమా? అందుకని వారు లేఖనాన్ని చదవండి అయ్యా నన్ను గురించి చెప్పినా వాళ్ళు చదవలేకపోయారు. ఎందుకంటే వాళ్ళ సొంత మైండ్ వాళ్ళకి లేదు. వాళ్ళ నాయకులు వెంట వెళ్ళారు. అందుకని వాళ్ళు ఏమన్నారు? ఆయన రక్తం మా మీదను, మా పిల్లల మీదను ఉండునుగా. ఆ మాట అనగానే దేవుని స్తోత్రం. అర్థమైందా? వాళ్ళందరూ పాపం చేశారు. ఆయన రక్తం వాళ్ళ మీదకి వెళ్ళిందా? ఏమైంది? చెప్పించుకున్నారు. తమ్మును తాము చెప్పించుకున్నప్పుడు వారు ఏం చేశారంటే, ఆయన రక్తం మా మీద, మా పిల్లల మీద ఉన్నది కాక నా మాట చెప్పించుకున్నప్పుడు ఆ ప్రభావము వారిని ఎలా చూపిందంటే, తీతు చక్రవర్తి కాలంలో రోమా ప్రభుత్వ సైన్యాధిపతి తీతు టైటస్ ఆ చక్రవర్తి కాలంలో క్రీస్తు 70లో వారు లోపలికి వచ్చి యెరూషలేములో ఉన్న వారందరినీ లాక్డౌన్ చేసి, ఆ రోజున ఎవ్వరు బయటికి పోకుండా లాక్డౌన్ చేసి 2-3 నెలలు ఆహారం లేకుండా చేసి వాళ్ళ పిల్లలు వాళ్ళు తినేటట్టుగా వారి యొక్క చెట్లు బెరడలు చెట్లు తిని ఆ చెట్టు ఆకులు తినటం అయిపోయి చివరికి ఇంకేం తిన్నారంటే వాళ్ళ పిల్లలను వారు వండుకొని తిన్నారు. వాళ్ళ పిల్లలను కోసుకొని వండుకొని తిన్నారు. అలాంటి స్థితి వచ్చినప్పుడు అప్పుడు లేఖనాలు చూసిన కొంతమంది ఇక మనము ఇక్కడ ఉండి చచ్చిపోతామని చెప్పి ఆ గోడలు దూకి పారిపోయారు. దేశాలకి పారిపోయారు, వలస వెళ్ళిపోయి ఇటు వెళ్ళిపోయారు, అన్ని దేశాలు ప్రపంచానికి వెళ్ళిపోయారు. అప్పుడు దేవుని లేఖనాలు చూసిన వారు పారిపోయారు.
లేదు లేదు, మా దేవుడు మాతోనే ఉన్నాడు, ఇదిగో ఆ యెరూషలేములోకి వస్తాడు ఆయన, వాళ్ళందరూ యెరూషలేము గుడిలోకి రాగానే దేవుడు దిగొస్తాడు, వాళ్ళని చంపుతాడని ఎదురు చూసిన వాళ్ళు మొత్తం అక్కడ చచ్చిపోయారు. లేఖనాలు చూసిన వారు ఇప్పుడు దేవుడు మన దగ్గర లేడురా అన్న లేఖనాలు చూసిన వారు ఏం చేశారంటే పారిపోయారు. అలా పారిపోయిన వారు, దేవునికి స్తోత్రం, దేశాలకు వెళ్ళిపోయి యూదులుగా శరణార్థులుగా ప్రపంచంలో బతికారు. వారే 1948 సంవత్సరంలో మరలా స్వతంత్రం పొందుకొని తిరిగి యెరూషలేముకి వచ్చిన వారు. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వారు ఏం పాపం చేశారంటే చెప్పించుకున్నారు. యేసుప్రభు నిరపరాధిని చంపడానికి సపోర్ట్ చేశారు. దేవునికి స్తోత్రం. ఆ పాపం వాళ్ళు ఏం చేసిందంటే విదేశాలకి దేశాలకి పారిపోయేదని చేసింది. పారిపోయారు. హల్లెలూయా. అర్థమవుతుందండి. ఇప్పుడు ఏం చేయాలి? ఆ పాపము నివారణ చేయాలి. ఎలా నివారణ చేస్తాడు దేవుడు? యూదుల పాపము నివారణ చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గొరిటిగా వాళ్ళు పారిపోయారు కాబట్టి కృప మనకు దొరికింది. అబ్బా హల్లెలూయా. ఎవరు పారిపోయారు? ప్రవక్తలు అన్నాడు వీళ్ళందరూ ఇలా పారిపోయారు. దేవుని స్తోత్రం. వాస్తవానికి పాపాన్ని ఆయన నివారణ చేయాలి. పాపం నివారణ చేయాలంటే దేవుని స్తోత్రం. ఆయన అంటాడు పాపం అంటే ఏంటి? నీకు అంతా బాగా తెలిసి కూడా నువ్వు చేస్తే, దేవుని స్తోత్రం, ఇక్కడే ఉన్నారా? నీకు అంతా బాగా తెలిసి కూడా నువ్వు కానీ దాన్ని చేస్తే అదే పాపం. పాపం అనగా అవిశ్వాసం. హల్లెలూయా. పాపం అంటే ఏంటి? అవిశ్వాసం. గోరే నీకు బాగా తెలిసింది చెయ్యాలని అయినా చెయ్యవు, అది పాపం. ఎక్కడే ఉన్నారు నాన్న? అది పాపము. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇప్పుడు ఆ పాపమును ఆయన తీసివేయాలి. ఇజ్రాయేల్ పాపాన్ని తీసివేయాలి ఆయన. దేవాది దేవుడు దానియేలుతో ఇప్పుడు ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఆమేన్. నీ పిల్లలను వారి పాపాన్ని నేను తీసివేస్తాను. అది దానియేలు 70 వారాల్లో ఉన్నది. దేవుని స్తోత్రం. ఇక్కడే ఉన్నారా? ఆమేన్. కృప కలుగును గాక. ఆమేన్. ఓకే, ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. రేపు మాట్లాడుకుందాం దీని గురించి. ఈ 4 సూచనలు ఉండి రేపు ముగిస్తాను. ఎందుకంటే ఈరోజు ఇదంతా మనం సెట్ చేసుకున్నాం. దేవుడు నా మహిమ కలుగును గాక. ఒక మాట చెప్పాడు, దీన్ని చెప్పి నేను ముగిస్తాను. పాపము నివారణ చేయడం అంటే ఒక మాట అన్నాడు. ఏమంటే పాపము ఇశ్రాయేలు చేశారు, ఆ పాపం నివారణ చేయడం. దాన్ని ఎలా పోల్చి ఎక్కడ తీసుకెళ్ళంటే యోసేపు ఉన్నాడు, యాకోబుకు పుట్టిన కుమారుడు యోసేపు ఉన్నాడు. ఈ జోసఫ్ని వాళ్ళందరూ ఏ నేరం చేయని జోసఫ్ని ఒక రోజున ఒక గుంటలో పడేసి కలల కనేవాడు ఆత్మీయుడు అన్న నేరముతో ఆత్మీయుడు లేకపోతే కలలు కనేవాడు, దర్శనాలు చూసేవాడు అనే ఒక నెపాన్ని పెట్టి అసూయపడి అతన్ని చంపాలని ప్రయత్నం చేశారు. ఆ తర్వాత చంపకుండా ఆ వ్యక్తిని మన దగ్గర ఉండకుండా చేద్దామని ఆ ఐగుప్తీయుడికి అమ్ముకున్నారు. నిజమేనా? వాళ్ళ నాన్నకి చెప్పారు, ఒక మృగం ఇతను చంపింది, ఇదిగో వస్త్రం మాత్రం మా దగ్గర దొరికింది అన్నారు. ఒక గొర్రె పిల్లను వధించి ఆ రక్తంలో దాన్ని పులింపుకొని తీసుకొచ్చారు. అయితే ఆయన అంటాడు, ఇశ్రాయేలీయులు ఆ యొక్క యాకోబు యొక్క సంతానములో ఆత్మ సంబంధమైన వ్యక్తిగా దేవుడి యొక్క దర్శనాలను కళను చూడగలిగిన, దేవుని యొక్క ప్రణాళికను చూడగలిగిన, దేవుడు స్వరమినగలిగిన ఆ గొప్ప వ్యక్తి అయిన యోసేపు విషయంలో వాళ్ళ అన్నదమ్ములందరూ ద్వేషించి అసూయపడి అతన్ని మన దగ్గర లేకుండా చేసుకుందాము, అతని తండ్రికి దగ్గర అవుతున్నాడు, బతుకులు నాన్న అతన్నే కోరుకుంటా ఉన్నాడు, 7 రంగులు సొక్కా కొనిపెట్టాడు, ఆ తర్వాత అతని మీదే ప్రేమ చూపుతున్నాడు అన్న ఆ యొక్క అసూయతో ఏం చేశారంటే ఇతను వదిలించుకోవాలి, కనబడకుండా చేయాలని చేశారు. అప్పుడు యోసేపును ఐగుప్తుకు అమ్ముకున్నారు. నిజమేనా? యోసేపును ఐగుప్తుకు అమ్ముకున్నప్పుడు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు అన్నలు ఏం చేశారు? పాపము చేశారు. వాళ్ళు ఏం చేశారు? అక్కడ యేసు ప్రభువుని నమ్మి దేవుని స్తోత్రం ఆ సిలువకు అప్పగించి ఆయన రక్తం మా మీదను మా పిల్లల మీదను ఉండును గాక అన్నారు. అర్థమైందా? హల్లెలూయా. ఆమేన్. కృప కలుగును గాక. ఆమేన్. ఆయన రక్తం మా మీదను మా పిల్లల మీదను ఉండును గాక అనగానే ఆ రోజు వారు ఏ రీతిగా
ఆ యొక్క దేవుని యొక్క ఆ యొక్క తీర్పును లేదా దేవుడి యొక్క ఆ పాపాన్ని వాళ్ళ మీదకి తెచ్చుకున్నారో, ఈ అన్నదమ్ములు కూడా అతను అమ్మేసి వాళ్ళ మీదకి తెచ్చుకున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అదేంటంటే దేవుడు పంపిన వాక్యాన్ని వారు నమ్మలేదు. అతను కలలో మాట్లాడిన దర్శనాలు చూపించిన దర్శనము దేవుని వాక్యం అని వారు గ్రహించలేకపోయారు. ఏమా అప్పుడు యేసోబు దాన్ని గమనించాడు. మరొక మాటలు మనం చదువుతాం బైబిల్లో, యాకోబు దాని మీద ఒక కన్నేసి ఉంచాడు. దేవుని స్తోత్రం. ఆమేన్. ఎందుకంటే ఆయన ప్రవక్త కాబట్టి ఒక కన్ను అతని మీద పెట్టాడు. ఏంటి ఈ దర్శనాలు ఏంటి, కళలు ఏంటి అని. ఏమా అయితే ఆ లేఖనం ప్రకారంగా ఆయన ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. కొన్ని సంవత్సరాల తర్వాత అది నెరవేరింది. అన్నదమ్ములు అక్కడికి వెళ్ళారు. నిజమేనా? ఆమేన్. అన్నదమ్ములు అక్కడికి వెళ్ళారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రవక్తలు అన్నాడు, యేసోబు పరిపూర్ణంగా ప్రభువైన యేసుక్రీస్తు వారికి మాదిరి. ఏమా హల్లెలూయా. అసలు యేసోబు ఐగుప్తు దేశంలో ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు వారు కూడా పరిపూర్ణమైన మాదిరి. గ్లోరీ. హల్లెలూయా. ఇక్కడ ఉన్నారా? హే మ్యాన్, హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఈ యేసోబు ఐగుప్తు దేశానికి ఆయన వాక్య క్రమములో వెళ్ళాడు. అంతే కదా? ఆమేన్. ఏ క్రమంలో వెళ్ళాడు? వాక్య క్రమములో వెళ్ళాడు. దేవుని స్తోత్రం. వాస్తవానికి ఐగుప్తు దేశానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అన్నలే అమ్మారు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని కూడా ఆయన ఏ నేరం చేయకపోయినా కానీ వాళ్ళ సహోదరులే ఆయన్ని మరణానికి అప్పగించారు. యూదులు ఇశ్రాయేలు ఆయన మరణానికి అప్పగించారు. ఈ సన్నివేశం చూడండి. ప్రవక్తలు అన్నాడు, ఈ సన్నివేశంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని వారు అప్పగించి ఏ రీతిగా ఆ యొక్క పాపాన్ని తెచ్చుకున్నారో, ఆ యోసేపును కూడా అప్పగించి ఆ యొక్క పరిణ గోత్రకర్తలు పాపాన్ని తెచ్చుకున్నారు. దేవుని స్తోత్రం. ఇప్పుడు పాపము నివారణ చేయాలి. ఎప్పుడు జరిగింది నివారణ? పాపము నివారణ ఎప్పుడు జరిగిందన్న? ఏమా ఎప్పుడు వాళ్ళకి పాపము నివారణ జరిగింది అని అంటాడు. యేసోబు కళ నెరవేరిన తర్వాత వాళ్ళ పాపానికి నివారణ జరిగింది. మరి ఈ యూదులకి పాప నివారణ ఎప్పుడు జరిగింది? అర్థమైందా? ఈ యూదులకి పాప నివారణ ఎప్పుడు జరిగింది? ప్రభు మిమ్మల్ని దీవించుగా. హల్లెలూయా. ఏడవన్నారండి? కృప కలుగును గాక. హల్లెలూయా. యేసోబుకి పాప నివారణ అనగా ఇశ్రాయేలుకి పాప నివారణ ఎప్పుడు జరిగింది? 12 మంది అన్నలకు పాప నివారణ జరిగింది ఒక రోజున. ఇశ్రాయేలు ప్రజలకు కూడా పాప నివారణ జరగాలి ఒక రోజున. ఆమేన్. అదేదో కాదు కానీ ప్రవక్తలు అంటాడు, పాప నివారణ ఏదో కాదు కానీ ఆ దేవుడు తనను తాను పూర్తిగా ఆ ప్రజలకు తెలియజేసుకున్న రోజే పాప నివారణ. వాళ్ళు కూడా ఈయన మా దేవుడని వారి కళ్ళతో చూసి వాళ్ళ చెవులతో విని అంగీకరించిన రోజునే పాప నివారణ. ఆయన ఏమై ఉన్నాడో ఆ యూదులతో తను పూర్తిగా బయలుపరుచుకునే రోజే పాప నివారణ. అప్పటిదాకా పాప నివారణ జరగదు. వారు ఎవరో వచ్చారు, వెళ్ళిపోయారు. మెస్సయ్య ఇంకా రాలేదు. మెస్సయ్య రాలేదు. వాళ్ళు ఇప్పుడు కూడా మెస్సయ్య కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆమేన్. ఒకవేళ ఆ పాప నివారణ జరిగేటప్పుడు ఏంటంటే దేవాది దేవుడు వాళ్ళ దగ్గరకు వచ్చి తాను ఏమై ఉన్నాడో వాళ్ళకి బయలుపరుచుకున్నప్పుడు వాళ్ళు అప్పుడు ఏడుస్తారు అని జకర్యా గ్రంథంలో వ్రాయబడింది. వాళ్ళు ఏడుస్తారు. మరి ఏం జరిగింది? పిల్లలకి ఒక గుడ్డితనం కలిగింది. వాళ్ళకి ఈ పాపము చేయడానికి వాళ్ళకి ఒక గుడ్డితనం కలిగింది. ఏమా ఇక్కడే ఉన్నారా? కృప కలుగును గాక. ఒక గుడ్డితనం కలిగింది. ఇదంతా ఎవరి కోసం తెలిసిన? ఇదంతా మన కోసమే. ఏమా గౌరవగా. హల్లెలూయా. అంటే ఒక 5 నిమిషాలు చెప్తాను. మరి దేవుని స్తోత్రం. ఏమాన్ రెడీ ఉందాం, కాసుకుని ఉందాం. గ్లోరీగా. హల్లెలూయా. మనమందరం ఒక వాక్యం చదువుదాం. ప్రవక్త చెప్పిన వాక్యం చదువుతున్నాను. దేవుని స్తోత్రం. ఆదికాండము 44వ అధ్యాయము. దేవుని స్తోత్రం. ఆదికాండము 44వ అధ్యాయం.
ఆదికాండం 44వ అధ్యాయం 27వ వాక్యం కానీ చదువుదాం చదవయ్యా. అందుకు తమ దాసుడైన ఎస్ నా తండ్రి నా భార్య నాకిద్దరిని కనని మీరు ఎరుగుదురు. చదువు. వారిలో ఒకడు నా ఇద్దరి నుండి వెళ్ళిపోయాను. అతడు నిశ్చయముగా దుష్ట మృగముల చేత చించబడిన అనుకొంటిని. అప్పటి నుండి అతడు నాకు కనబడలేదు. మీరు నా ఎదుటి నుండి ఇతను తీసుకుని పోయిన తరువాత ఇతనికి హాని సంభవించిన ఎడల నెలసిన వెంట్రుకలు గల నన్ను మృతుల లోకంలోనికి దుఃఖంతో దిగిపోవునట్లు చేయుదురని మాతో చెప్పెను. కావున తమ దాసుడైన నా తండ్రి యొద్దకు నేను వెళ్ళినప్పుడు ఈ చిన్నవాడు మా యొద్ద లేని ఎడల ఇతని ప్రాణముతో పెనవేసుకుని ఉన్నది కనుక ఈ చిన్నవాడు మా యొద్ద లేకపోవుట అతడు చూడగానే చనిపోవును. అట్లు తమ దాసులమైన మేము నెరసిన వెంట్రుకలు గల తమ దాసుడైన మా తండ్రిని మృతుల లోకంలోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదుము. తమ దాసుడైనను నేను ఈ చిన్నవాడిని గురించి నా తండ్రికి పూటపొడి నీ యొద్దకు నేను అతన్ని తీసుకుని రాని ఎడల నా తండ్రి దృష్టి యందు ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండిన చెప్పి తిని. కాబట్టి తమ దాసుడైన నన్ను ఈ చిన్నవానికి ప్రతిగా ఏలిన వారికి దాసునిగా నుండనిచ్చి ఈ చిన్నవాణి తన సహోదరులతో వెళ్ళనిమ్ము. ఈ చిన్నవాడు నాతో కూడా లేని ఎడల నా తండ్రి యొద్దకు నేనెట్లు వెళ్ళగలను? వెళ్ళిన ఎడల నా తండ్రికి వచ్చు అపాయము చూడవలసి వచ్చునని చెప్పాను. ఏమా ఈ సన్నివేశం మీకు తెలుసు. దేవుని స్తోత్రం. యేసోపు తన అన్నలకు తాను బయలుపరుచుకునే సన్నివేశం లాస్ట్ సన్నివేశం అది. ఏమా నిజమేనా? అన్నలకు తాను బయలుపరుచుకున్న సమయం. చివరిగా యూదా ఒక బోధ చేశాడు. చివరిగా యూదా మాట్లాడాడు. గోరే ఎక్కడే ఉన్నారా? మొట్టమొదటిసారిగా యోసేపును చంపేటప్పుడు యోసేపును సంపొద్దురా అన్న వ్యక్తి ఎవరంటే రూబేను. సంపొద్దురా అన్నాడు. ఏమా హల్లెలూయా. ఆ గుంటలో పడేసినప్పుడు సంపొద్దురా అన్నప్పుడు చెప్పింది ఎవరంటే రూబేను. దేవుని స్తోత్రం. ఆ తర్వాత యోసేపును వారు మరణ సంపాదనప్పుడు వద్దురా సంపొద్దురా ఇతన్ని ఐగుప్తులకు అమ్ముదామని చెప్పిన ఎవరంటే యూదా. దేవుని స్తోత్రం. కాబట్టి యూదా ఒక పాత్ర ఉన్నది. దేవుడైనా మహిమ కలుగును గాక. ఇప్పుడు రూబేను మాట మన నాన్న తీసుకోలేదు కానీ యూదా మాట తీసుకున్నాడు. మీకు తెలుసు అక్కడ ఏం జరిగిందో. వీళ్ళ మీద దొంగతనం వేసి ఆ చిన్నోడిని తీసుకురండి, లేకపోతే మిమ్మల్ని ఇక్కడ ఒక ఆయన అక్కడ సీమోను బంధించాడు. అక్కడ ఈ కథ అంతా అక్కడ ఉంది. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఏంటి, చిన్నోడిని తీసుకెళ్ళాలి, లేకపోతే వీళ్ళు అబద్ధికులని తేలిది అక్కడగా. అందుకని చిన్నవాడు వస్తే మీరు న్యాయవంతులని నేను తెలుసుకుంటానని యేసోపు అన్నాడు అక్కడ. కాబట్టి చిన్నోడిని తీసుకొచ్చాడు. దేవుని స్తోత్రం. చిన్నోడు వచ్చిన తర్వాత కూడా చిన్నోడిని కూడా బంధించాడు ఈయన. ఏమా ఇప్పుడు చిన్నోడిని బంధించి పెట్టేసరికల్లా అప్పుడు ఆయన ఏమనంటే ఈ చిన్నోడు పంపాల్సిందేనయ్యా, ఈ చిన్నవాడు ప్రాణము అక్కడ ఇంటికాడ ఉన్నవాడు ప్రాణము ఆ ముసలాయన ప్రాణం అనగా మా తండ్రి ప్రాణము వెనవేసుకుని అయ్యా. ఇతనికి ఒక అన్న ఉన్నాడు, అతను చచ్చిపోయాడు. ఆ అన్న లేడు, వాళ్ళ నాన్నకి ఇతనే లాస్ట్ వాడు. మరి ఇతని ప్రాణము వాళ్ళ నాన్న ప్రాణం ప్రణవేసుకుని ఒకవేళ కానీ ఇతను కానీ మేము తీసుకురాకపోతే ఆ నెరిసిన వెంట్రుకలు కలిగిన మా తండ్రి మరణాన్ని మేము చూడాల్సి వచ్చిందయ్యా. అయ్యా మరి ఇతనికి మారుగా నన్ను బంధించు, ఇతను పంపించయ్యా. ఏలిన వాడా నీకేం చెప్పుకోవాలి మేము అన్నాడు. దాని స్తోత్ర. ఏంటంట ఏలినా వాడ. అబ్బా ఏలినా వాడ అనే మాట ప్రవక్త. ఏలిన వాడంటే పరిపాలన చేయువాడ. దేవుని స్తోత్రం. కళ ఏంటి వచ్చింది? కళ్ళ చూస్తానే మీకు ఆ 11 పనులు వచ్చి మొక్కిని. దేవుని స్తోత్రం. 11 నక్షత్రాలు వచ్చి మొక్కిని అక్కడ. దేవుని స్తోత్రం. ఇప్పుడు కళ నెరవేరుతుంది. ఏమా కళ నెరవేరుతుంది. ఏమని? ఆయన చూసిన కళ ఏడాది వారిని. ఇప్పుడు యోధా అంటున్నాడు ఏలిన వాడా. ఎవరు ఏలినవాడు? ఓరిపిగా. ఇప్పుడు ఈయన అంటున్నాడు ఆయన యేసోబుకి ఆ సమయం వచ్చింది. అదంతా చక్కగా జరుగుతూ యేసోబు ద్విభాషిగా మరొక భాషలో మాట్లాడుతూ వాళ్ళందరినీ కన్ఫ్యూజన్ పెట్టేశాడు. లోనే ప్రభు యేసుక్రీస్తు వారు కూడా భూమి మీదకి వచ్చినప్పుడు వారితో యూదులతో ఆయన మామూలు భాష మాట్లాడాడు, అర్థం కాని భాషలో మాట్లాడాడు. యేసు ప్రభు కూడా అర్థం కాని భాషలో మాట్లాడాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ ఉన్నారా? యేసు ప్రభు వారికి యూదా ఆ యొక్క యేసోబుకి పరిపూర్ణమైన మాదిరి లేకపోతే చక్కని పోలిక. దేవుని స్తోత్రం. వారి ఇరువురు చక్కని పోలిక. ఏమాన్ అర్థమవుతుందా? ప్రభు యేసుక్రీస్తు వారు యేసోబులను ద్వేషించారు, కలలు కనేవాడని. నిజమేనా? ప్రభు యేసుక్రీస్తు వారు వారు ద్వేషించారు. ఎందుకని?
ఆయన కూడా అనేక అద్భుతాలు సూచక్రియలు చేసేది కాదు, ఆత్మ సంబంధమైన వ్యక్తి అని వారు ద్వేషించారు. ఆమేన్. యేసోబుని ఆయన గుంటలో పడేశారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా గుంటలో పడేశారు, మరణమనే గుంటలో. హల్లెలూయా. ఈయనే సజీవుడిగా లేచాడు, ఎందుకంటే ఆయన్ని పాపం సంపద్దులు అన్నారు, కానీ ఆయనైతే చంపారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరణంలోంచి ఆయన తిరిగి లేచాడు. హల్లెలూయా. ఈయన 30,000 నాణ్యాలకు అమ్ముకున్నారా? యేసోబును కూడా అమ్ముకున్నారు ఐగుప్తులకి నాణ్యాలకి. దేవుని స్తోత్రం. ఇంచుమించు 30 నాణ్యాలకి. దేవుని మహిమ కలుగును గాక. అక్కడికి వెళ్ళిన తర్వాత గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆయనకి శోధన వచ్చింది. ఎవరికి? యేసోబుకి శోధన వచ్చింది. ఎవరితో శోధన వచ్చింది? వచ్చిన శోధన పోతీఫరు భార్యతో శోధన వచ్చిందా? ఓ ప్రభువైన యేసుక్రీస్తు వారికి కూడా శోధన వచ్చింది. దేవుని స్తోత్రం. శరీర సంబంధం శోధన కాదు, కానీ సాతాను వచ్చి అసలు భయంకరమైన 3 శోధనలు పెట్టింది అక్కడ. దేవుని స్తోత్రం. ఈయన కూడా శోధనలు ఉన్నాయి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఏ నేరం చేయని ఈయన తీసుకెళ్లి చెరసాల పడేశారు యేసోబుని. ఏ నేరం చేయని యేసు ప్రభువుని తీసుకెళ్లి సిలువ ఎక్కించారు. గ్లోరీ టు గాడ్. నిజమేనా? అక్కడికి వెళ్ళిన తర్వాత 2 దొంగలు ఉన్నారు అక్కడ. నిజమేనా? 2 దొంగలు ఉన్నారు అక్కడ. 2 దొంగలలో ఒక దొంగ రక్షింపబడ్డాడు, ఒక దొంగ చనిపోయాడు. దేవుని స్తోత్రం. నిజమేనా? ఆ రీతిగానే ఈయన జైల్లోకి వెళ్ళినప్పుడు 2 ఆ జైల్లో కలగంటారు. ఒక వ్యక్తి ఏమో ఉద్యోగం సంపాదించుకున్నాడు, ఒక వ్యక్తి ఏమో చనిపోయాడు. దేవుని స్తోత్రం. అక్కడ నుంచి యేసోబు, దేవుని స్తోత్రం, సరాసరి ఆ ఫరో యొక్క సింహాసనం దగ్గరకు కొనుక్కోబోయి ఉంటాడు. దేవుని స్తోత్రం. నిజమేనా? యేసోబు అక్కడి నుంచి సింహాసనం కాడికి వెళ్ళిపోయాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో నుంచి ఆయన మరణించి ఆయన యాగపై తిరిగి లేచిన తర్వాత ఆయన కూడా తండ్రి యొక్క కుడిపార్శ్వములకి హెచ్చించబడ్డాడు. అన్ని నామముల కంటే పైనామాన్ని ఆయనకి ఇచ్చాడు దేవుడు. ఎంతగా హెచ్చించాడంటే పరలోక రాజ్యాన్ని తొంగి చూడాల్సి వచ్చింది అన్నాడు ప్రవక్త. అంతగా ఆయన హెచ్చించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన కలవరి సిలువలోకి వెళ్ళినప్పుడు ఎక్కడ ఉన్నారా? కలవరి సిలువలోకి వెళ్ళినప్పుడు ఆ దృశ్యానికి వెళ్ళినప్పుడు ఎవరి కోసమైతే ఆయన కలవరి సిలువకి వెళ్ళారో వారు ఆయన ద్వేషించారు. వారు ఆయన ద్వేషిస్తే ఒక చిన్న జనాంగం ఆయన ఎప్పుడైతే ఆయన కలవరి సిలువలోకి వెళ్ళి మరణించి తిరిగి లేచాడు, తిరిగి లేచిన తర్వాత ఆయన పెంతుకొస్తున్నారు భూమి మీదకి వచ్చి. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆ జీవం కలిగిన మాటలను తీసుకెళ్లి ఆ యూదులకు చెప్పినప్పుడు ఆ యూదులు ఏం చేశారంటే ఆ వర్తమానాన్ని త్రోసివేశారు. అప్పుడు పౌలు అంటున్నాడు, ఈ వర్తమానం ఇప్పుడు నేను అన్ని జనుల దగ్గరికి వెళ్తున్నాను అన్నాడు. ఆయన అన్ని జనుల దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు యేసు ప్రభు వారు తన సొంత జనులైన యూదులు ఇశ్రాయేలును వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు వారు త్రోసివేసినప్పుడు ఇప్పుడు అన్ని జనుల నుంచి ఒక అమ్మాయిని వివాహం చేసుకుంటున్నాడు. ఒక సంఘాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు అన్ని జనుల నుంచి. దేవుని స్తోత్రం. యేసోబు కూడా ఆయన సింహాసనం కాడికి వెళ్ళగానే ఆయన ఏం చేశారంటే, వాస్తవానికి ఈయన యూదుడు తెలుసు ఈయనకి, అన్ని జనులు అమ్మాయిని ఒక అమ్మాయిని అక్కడ పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు ఆశనత్. ఏం పేరు? ఆశనత్. ఇప్పుడు ఆశనత్ రంగం మీదకి వచ్చి 2 పిల్లలు కూడా కంది. ఎంతమందికి ఉంది? 2 పిల్లలు కూడా కంది. దేవుని స్తోత్రం. అబ్బా, ఆమె 2 పిల్లలు కంది. ఆ 2 పిల్లలు కానీ అక్కడ ఉంది. 2 పిల్లలు కన్నా తర్వాత ఈరోజు అన్ని జనులు మనం కూడా పిల్లలు కంటున్నా. దేవుని స్తోత్రం. అంటున్నారా? పౌలు పెళ్లి చేశాడు మొదటి సంఘాలను. దేవుని స్తోత్రం. ప్రదానం చేశాడు ఆయన. ఈ కాలంలో ఉన్న 7వ దూత వచ్చేసరికి వివాహం చేశాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? పిల్లలు కంటున్నాం. అనగా ఆత్మ సంబంధమైన పిల్లలు కంటున్నాం. దేవుని స్తోత్రం. ఈ జీవాన్ని ఇతరులకు పంచుకుంటున్నాం. గ్లోరీ. ఈ రక్షణ సువార్తను ఇతరులకు పంచుకుంటున్నాం. అనేక ఆత్మను రక్షిస్తున్నాం. అదే పిల్లలు కంటున్నాం, ఫలిస్తున్నాం. దేవుని స్తోత్రం. ఆయన పిల్లలు కన్నాడు. అప్పుడు పిల్లలతో ఆయన ఆనందించే సమయంలో దేవుని స్తోత్రం, అన్నలు ఆయన దగ్గరికి వచ్చాడు. ఏలినవాడా అని ఆ కలలో ఉన్న భావాన్ని నెరవేర్చడానికి వచ్చారు. చాలా సమయం పట్టింది అది నెరవేరటానికి. ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళు ఆయన దగ్గరకు వచ్చారో దేవుని స్తోత్రం, అప్పుడు ఇప్పుడు ఏం చేశారు? ఇంతకాలము 2 భాషలతో ఆయన వేరే భాషతో మాట్లాడిన ఆయన చివరిగా వాళ్ళ తమ్ముడు వచ్చాడు. ఎవరు? వాళ్ళ తమ్ముడు వచ్చాడు. ఆ చిన్నోడిని తీసుకురండి అబ్బాయి. ఆ చిన్నోడు చూసిన తర్వాత మీరు సత్యవంతులని నేను తెలుసుకుంటాను. ఆ చిన్నోడు నాకు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి, అతను నేను చూడాలి, అతను తీసుకురండి అన్నాడు. అప్పుడు అతను తీసుకొచ్చి ముందు పెట్టారు. దేవుని మహిమ కలుగును గాక. ఆయన చూడగానే
ఆ చిన్న వ్యక్తిని చూడగానంట యోసేపుకి ఆయన మీద ప్రేమ పొర్లుకుంటూ వచ్చిందన్నాడు. ఆమేన్. ఏం పొర్లింది? ప్రేమ పొర్లుకుంటూ వచ్చింది. ఒక 5-6 సంవత్సరాలు మీ అమ్మ మీ నాన్న చూడకపోతే ఎట్టుండిది చూడగానే అమ్మ బాగున్నావు అంటావు నువ్వు. ఏమంటావు మరి? 5-6 సంవత్సరాలు మీ అమ్మ నాన్న చూడకపోతే ఎట్టుంటావు? చూడగానే పెద్దగా ఏడుతూ పోయి మా అమ్మ కనపడింది, మా నాన్న కనపడ్డాడు, 2 సంవత్సరాలు చెడిపోయారు ఇళ్ళని పెద్దగా ఏడుస్తాం. అందుకని ఇప్పుడు యేసోబు వాళ్ళ తమ్ముని చూడగానే కళ్ళంటి నీళ్ళు గిర్రని తిరుగుతా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన అంటున్నాడు ఏడవడానికి ప్లేస్ చూసుకున్నాడంట, ఎట్టెళ్ళి ఏడుద్దామని. ఆయన ఎందుకంటే అటు వెళ్తున్నాడు, కిచెన్ రూమ్లోకి వెళ్తున్నాడు, కొంచెం నీళ్ళు మొగాన్ని పోసుకున్నాడు, చూసుకున్నాడు, వచ్చి నిల్చున్నాడు. అప్పుడు ఈయన ఈ యేసోబు ఆ యొక్క బెన్యామీన్ గురించి, ఆ తమ్ముడు గురించి అయ్యా కథ చెప్పాడు. ఎవరు? యోధా కథ చెప్పింది ఎవరు? యోధ అంటే అర్థం ఏంటి? స్తుతి. ఇంకో మాట చెప్పాను నిన్న. యోధ అంటే పరిపూర్ణంగా దేవుని స్తోత్రం, పరిశుద్ధత. ఓకే, పరిపూర్ణంగా ముందుకెళ్ళే వాటి ఉంది. దేవుని స్తోత్రం ఒక అర్థం కూడా. యోధానికి స్తుతి. ఆ పేరు గొప్ప అభిషేకం ఉంది. దేవుని స్తోత్రం. యోధా ఒక అభిషేకం ఉంది. అక్కడ కానీ మీరు చూసినట్టు యోధా మాట్లాడిన మాట ఎట్టుందంటే, యోధా మాట్లాడుతుంటే యేసోబు ఆ ప్రాణము తరుక్కుపోతాము, కళ్ళకి కట్టినట్టు అన్నీ చక్కగా. ఎట్లంటే ఆయన మేము నీ దాసులమే, ఏలినవాడా అని ఆ కళభావాన్ని కళ్ళ ముందు ఆయన చెప్తుంటే యేసోబు తట్టుకోలేకపోతున్నాడు. యేసోబు ఎటులు ఏడుద్దామా ఆయన చూస్తున్న సమయంలో అప్పుడు ఆయన అన్నాడు, ఓ నా తమ్ముడితో నేను ఎవరో చెప్పుకోవాలి ఇప్పుడు. దేవుని స్తోత్రం అని అంతఃపురంలో ఉన్న ఆ యొక్క ఐగుప్తులు మొత్తాన్ని పిలిచారు. ఎవడరా ఇక్కడ అన్నాడు. అయ్యా ఎవడు ఇక్కడ ఉండడానికి వీల్లేదు అన్నాడు. వెళ్ళిపోతున్నాం అయ్యా. ఇంకా ఇదెవరెవరా? అయ్యా ఇక్కడ ఉండడానికి వీలేదు, వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి. వెళ్ళిపోతున్నాం అయ్యా. దేవుని స్తోత్రం. అప్పుడే అన్నాడు, వైద్యులు భార్య ఉంది, ఆశ్రద్దు ఏమండి అన్నాడు, నువ్వు ఇక్కడ ఉండడానికి వీలేదు, అంతఃపురంలో వెళ్ళిపోయాను, పిల్లలు తీసుకుని వెళ్ళిపో అంతఃపురంలోకి. ఆశ్రద్ అంతఃపురానికి వెళ్ళిపోవాలన్నాడు. అలాగేనండి, పిల్లలను తీసుకుంది, అంతఃపురంలోకి ప్రయాణమైంది. దేవుని స్తోత్రం. ఆ అంతఃపురంలోకి వెళ్ళింది. వీళ్ళందరూ ఎటువలట్టు వెళ్ళిపోయారు. అప్పుడు తన అన్నలకు తన సొంత భాష మాట్లాడటానికి రంగం సిద్ధమైంది. ఏమిటి దృశ్యం అన్నాడు. ఎవరు ఆశ్రద్ అన్నాడు. అన్యజనుల సంఘం ఎత్తబడిన తర్వాత, అన్యజనుల సంఘం మధ్యాకాశం పెండ్లి విందులో ఉన్న తర్వాత, అన్యజనుల సంఘము ఆవలిగట్టులో అంతఃపురంలో ఉన్న తర్వాత, ఆ యేసోబు ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యూదులతో మాట్లాడటానికి, యూదులకు తను తాను కనపరుచుకోవడానికి, యూదులకు తన భాషను చెప్పడానికి రంగం మీదకి వస్తాడు. హల్లెలూయా. యూదులకు రంగం మీదకి వచ్చినప్పుడు అప్పుడు ఆయన సొంత భాషలో మాట్లాడతాడు. జకరియా చెప్పాడు. జకరియా గ్రంథం చదివితే రేపు చదువుతాం. జకరియా గ్రంథం చదివితారండి. అప్పుడు జకరియా దగ్గరకు వచ్చి గ్రంథాలు ఆయన చూస్తున్నాడు. వారు ఆయన తను కనపరుచుకున్నప్పుడు వాళ్ళు వచ్చి ఆయన గాయాలు చూస్తారట. అయ్యా ఈ గాయాలు నీకు ఎక్కడైంది? దేవునికి స్తోత్రం. అన్ని దగ్గర చెబుతున్నారు. ఆయన చేతుల్లో గాయాలు అయినవి. ఆయనకి ఈ చేతులు సిలువేశారు, ఈ చేతులు సిలువేశారు, కాళ్ళకు సిలువేశారు, పక్కటంకులో పొడిచారు, ములకిరెడ్డిని పెట్టారు. ఈ గాయాలని చెబుతున్నారు కానీ మీరు నమ్మలేదు. ఇలా అంటున్నారు. కానీ ఈ గాయాలు నీకు ఎక్కడే అయినాయి? ఏంటి ఈ గాయాలేంటి? దేవుని స్తోత్రం. ఏమిటి గాయాలంటే, ఇవి నా స్నేహితులు ఇంట్లో అయినది అన్నారు. ఎవరు ఆ స్నేహితులు? దేవుని స్తోత్రం. ఆయన నా ప్రాణ స్నేహితులు, వాళ్ళు నా ప్రాణ స్నేహితులు ఇంట్లో అయినది. ఎవరంటే అప్పుడు తను తాను చెప్తాడు. దేవుని స్తోత్రం. అప్పుడు కుటుంబాలు ఏడుస్తారు ఆయన. కుటుంబాలు ఏకస్వప ఒక కుమారుడు చచ్చిపోతే ఎలా ఏడుస్తారో దేవుడి విషయంలో అలా ఏడుస్తారు బైబిల్ రాయలు. హల్లెలూయా. తాను ఎవరో అన్న సంగతి యూదులకి తాను బయలుపరుచుకున్నప్పుడు వాళ్ళ పాపము నివారణ అయిపోతుంది. వాళ్ళ పాపము నివారణ అవుతుంది. వాళ్ళతో మాట్లాడే సమయం వచ్చినప్పుడు అంతఃపురంలో భార్య ఉంటుంది, అనగా వధువు సంఘం ఎత్తబడి ఉంటుంది. హల్లెలూయా. మనం ఎత్తబడిన తర్వాత వాళ్ళతో మాట్లాడటానికి దేవుడు రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఆయన వాళ్ళతో మాట్లాడటానికి వస్తాడో యూదుల యొక్క పాపము నివారణ చేయబడుతుంది. అదే ఆ దానియేలు యొక్క గాబ్రియేలు చెప్పిన 6 ఉద్దేశాల్లో రెండవది, వాళ్ళ పాపము అప్పుడు నివారణ చేయబడుతుంది.
వాళ్ళందరూ యూదులందరూ ఇజ్రాయెల్ ఒక దేశంగా కూడినప్పుడు ఆయన అంటున్నాడు, ఆయన యేసయ్య అన్నాడు, ఇది మన మేలు కొరకే జరిగిందంట. మీరు నన్ను కొట్టింది మేలు కొరకే, నాకు గాయాలు చేసింది మేలు కొరకే, నన్ను సిలివేసింది మేలు కొరకే, నాకు పకటెముకలో పొడిసింది మేలు కొరకే, ఇదంతా మేలు కొరకే జరిగింది అని తన అన్నలకి ఆయన చెప్పబోతున్నాడు, తన సహోదరులతో మాట్లాడబోతున్నాడు, తన పిల్లలతో ఆ యేసు ప్రభువు మాట్లాడబోతున్నాడు. ఇదంతా మేలు కొరకే, సమృద్ధి అయిన ఆహారము ఈ కరువు దినాల్లో మనం తినేదాని కొరకే అని యేసు అన్నాడు. ఆయన కూడా అదే మాట్లాడబోతున్నాడు. దేవుని స్తోత్రం. పాపము నివారణ చేయబడుతుంది. పాపం నివారణ చేయబడుతుంది. ఎవరి పాపం? యూదుల పాపం నివారణ చేయబడుతుంది. ఆ యూదుల పాపము నివారణ చేయబడే ఆ టైం రాకముందు ఇదిగో ఈ మధ్యలో ఒక అన్యజనులు ఉన్నారు, వాళ్ళ పాపము నివారణ చేయబడుతుంది. ఇప్పుడు ఒరే ఆశనాథు యేసోబు దగ్గరకు వచ్చి, దేవుని స్తోత్రం, ఆశనాథు పెళ్లి చేసుకుని 2 పిల్లల గంటాన్ని పెళ్లి చేసుకోవాలా? పిల్లల గంటాన్ని పెళ్లి చేసుకోవాలా? ఆశనాథు పెళ్లి చేసుకుంది, నువ్వు ఒక రాజువే కాబట్టి నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను, నేను అదృష్టవంతురాలని, ఖచ్చితంగా నాకు మంచి రాజు దొరికాడు నాకు అలా అనలా. దేవుని స్తోత్రం. యేసోబు నువ్వు నాకు దొరకటం నాకు మేలైంది. ఎందుకంటే నేను ఈ సృష్టిని అంతటిని ఆరాధన చేసి ఒక విగ్రహారాధకురాలని నేను చేసుకున్న తర్వాత ఆ దెయ్యాలను పూజ చేయడం, ఆ పామును పూజ చేయడం, ఈ లోకంలో ఉన్న చెట్లు పూజ చేయడం నాకు పోయింది. సజీవమైన దేవుడు నాకు దొరికాడు. ఎవరు పెళ్లి చేసుకున్న తర్వాత? నిన్ను చేసుకున్న తర్వాతనే. హల్లెలూయా. కాబట్టి నాకు అసలు దేవుడు లేడు ఎంతమంది, నాకు ఒక దేవుడు దొరికాడు. నిరీక్షణ లేదు, నాకు అసలు నిరీక్షణ దొరికింది. దేవుని స్తోత్రం. నా శరీరం మారిద్దన్న సంగతి నిన్ను చేసుకున్న తర్వాతనే నాకు అర్థమైంది. వారు మరొక లోకం ఉంది, మరొక రాజ్యం ఉన్నది, మరొక శరీరం ఉన్నదన్న సంగతి నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాతనే నాకు అర్థమైంది. ఓ నిజముగా మీ అన్నలు అమ్మింది నా కోసమే, మీ అన్నలు అమ్మింది నా కోసమే, కలవరిశిలువలో వాళ్ళు ద్వేషించింది మన కోసమే. దేవుని స్తోత్రం. ఈ రోజున లబ్ధి పొందుతున్న వ్యక్తి ఎవరంటే ఆశనాథ్. ఈ రోజున కృప పొందుకుంటున్న వ్యక్తి ఎవరంటే ఆశనాథ్. ఆశనాథ్ ఊర కూర్చోవట్లేదు, స్తుతిస్తా ఉన్నది, విశ్వాసంతో కేకలేస్తా ఉన్నది. ఏమని? యేసోబు యేసోబు, ఈ ఐగుప్తు దేశానికి రావడం మాకు మేలు జరిగింది, ఈ పాపపు లోకంలో ఉన్న మాకు మేలు జరిగింది. దేవుని స్తోత్రం. ఆశనాథ్ కేకలు నిలబడుతుంది. ఈ రోజు నిత్యత్వం ఎవరికి కేకలు నిలబడుతుంది తెలిసిన? ఆశనాథ్ కేకలు నిలబడుతుంది. ఎవరు ప్రార్థన నిలబడుతుంది తెలిసిన? ఆశనాథ్ కేకలు ప్రార్థన నిలబడుతుంది. ఎవరు ఆమేన్లు, ఎవరు హల్లెలూయా నిలబడుతున్నాయి అంటే ఆశనాథ్ హల్లెలూయాలో ఆశనాథ్ ఆమేన్లు నిలబడుతున్నాయి. హల్లెలూయా. ఎవరు మర్మాలు అక్కడ చెప్పబడుతున్నాయి అంటే ఆశనాథ్ మర్మాలు చెప్పబడుతున్నాయి అక్కడ. ఎందుకంటే ఆశనాథ్ మాట్లాడుతుంది ఈరోజు. దేవుని స్తోత్రం. ఆ పిరమిడ్లు ఏముందో ఆశనాథ్ చెబుతుంది. దేవుని స్తోత్రం. ఎందుకంటే పిరమిడ్లు ఏముందో యేసోబు చెప్పాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆ పిరమిడ్ని ఎవరిస్తుంది? ఎవరు? ఆశనాథ్ వివరిస్తుంది. హల్లెలూయా. ఈ భాగం మన భాగం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ఈ భాగము మన తర్వాత ఆయన మన అంతఃపురానికి పంపించిన తర్వాత వాళ్ళతో మాట్లాడతాడు యూదులతో. అప్పుడు పాపము నివారణ జరుగుతుంది. యూదులు ఆయన తెలుసుకోబోతున్నారు. ఈ ప్రవచనం జకరియా గ్రంథంలో మనం చదువుతాం. రేపు చదువుతాం. జకరియా గ్రంథం చదువుతాం ఈ ప్రవచనాన్ని. దేవుని స్తోత్రం. జకరియా గ్రంథంలో చదివినప్పుడు ఆయన తను తాను యూదులతో బయలుపరుచుకున్నప్పుడు ఆ ఇజ్రాయెల్ దేశంలో ఉన్న పాపాన్ని నివారణ చేస్తాడు. అర్థమైందండి? దీవించగాక. మరి పాపము నివారణ ఈరోజు మనకు జరుగుతుంది. ప్రభు మనకు దొరికింది, రక్షణ మనకున్నది. పాప క్షమాపణ, ప్రభు యేసు నామమున బాప్తిసము, పరిశుద్ధాత్మ బాప్తిసము, సంపూర్ణమైన వాక్యము, సంపూర్ణ లేఖనాలు చూసే ఆ సమయము, ప్రతి గ్రంథాన్ని చూసే సమయము, లైన్కి మధ్యలో ఉన్న ఇంకొక లైన్ చూసే ఆ యొక్క సమయము, అక్షరం సంపూర్ణ ఆత్మ జీవంపజేయను ఆత్మ స్వరమైన సమయము దేవుడు మనకిచ్చాడు ఈ రోజున. హల్లెలూయా. ఎందుకంటే ఆ రాజాదిరాజు, ఆ యేసోబైన ప్రభు యేసుక్రీస్తు వారు మనల్ని ఈరోజు వివాహం చేసుకున్నాడు, మనకు బయలుపరుచుకున్నాడు, మన పాపాన్ని తీసేస్తున్నాడు. ఈ రోజున మన తిరుగుబాటును మానుపుతున్నాడు. ఒకరోజు రాబోతుంది, అది యూదులకి ఇశ్రాయేలు కూడా చేయబోతున్నాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి సంగమా, ప్రభు యేసుక్రీస్తు వారికి ఈరోజు మరి మనం ఎంతగా కృతజ్ఞతగా జీవించాలంటే, ఎందుకంటే కృప ద్వారా ఈరోజు వర్తమానం మనకు దొరికింది. కృప పొందుకుంది ఆశనతు, ఈరోజు అదే కృపను మనం పొందుకుని ఉన్నాం. ఎవరైనా మహిమ కలుగును కాక. కాబట్టి సంగమా, ప్రభువు మీ జీవితాలు అప్పగించుకోండి, ప్రభువుని మీరు ఆరాధన చేయండి. ఈ లాక్డౌన్లో దేవుడి కొరకు మీరు ఎంతగా జీవించాలి అంతగా జీవించండి. గ్రంథాలు చదవండి,
సిద్ధపడండి. ఎందుకంటే మనం అంతఃపురానికి వెళ్ళే సమయం ఆసన్నమైనదే. మనం ఆవలగట్టికి వెళ్ళగానే యూదులతో మాట్లాడటానికి దేవుడు రంగం మీదకి వెళ్ళబోతున్నాడు. కాబట్టి ఇప్పుడు మన సమయము. కాబట్టి ఇంకా రక్షింపబడిన వారు ఎవరైనా ఉంటే రక్షింపబడండి. యేసుక్రీస్తునామములో బాప్తిజం పొందండి, పరిశుద్ధాత్మ చేత నింపబడండి, ప్రతి లేఖనాన్ని నమ్మండి, ప్రతి వాక్య ప్రకారం జీవించండి, వ్యక్తిగతంగా ప్రభువారితో సంబంధం కలిగి ఉండండి, ప్రార్థనా గదుల్లో ప్రార్థన సమయాన్ని పెంచండి, నామకార్థ క్రైస్తవ జీవితాన్ని వదిలిపెట్టండి, నిలువెత్తని స్థితిని వదిలిపెట్టండి, ఒంటరిగా ఒక్కసారి అప్పచెప్పబడిన బోధ కొరకు పోరాడండి, క్రీస్తు యొక్క పిల్లలుగా సాక్షులుగా మీరున్న ప్రాంతాల్లో ఉండండి. పిరికితనంతో జారిపోవద్దు, నిలువెచ్చని స్థితితో జారిపోవద్దు, ప్రభు కొరకు రోషం కలిగి జీవించండి, ఒక గొప్ప ఎత్తబాటు కొరకు నిరీక్షణతో ఎదురు చూడండి. ప్రభు మిమ్మల్ని తప్పక దీవిస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పచెప్పకుండా బోధ కొరకు పోరాడాల్సిన బాధ్యత మనకు ఉన్నది అని మనతో మాట్లాడుతున్నాడు ఈ రోజున. ఎందుకంటే మనకు ముందున్న వారు ఆ రీతిగా జీవించారు. యూదులు ఒక్కొక్కరే ప్రపంచానికి సమాధానం చెప్పారు వాళ్ళు. ఈరోజు మనం ఉన్న ప్రాంతాలు సమాధానం చెప్పవలసిన బాధ్యత మనకున్నది. కాబట్టి దానియేలు 70 వారాలు, ఈ 6 ఉద్దేశాలు, 2 ఉద్దేశాలు చూసాం మనము, ఇంకా 4 ఉద్దేశాలు ఉన్నాయి, అవి రేపు చూద్దాం. ప్రైజ్ లా, హల్లెలూయా. ఇదంతా కూడా ఇంకా ధ్యానం చేయండి. 6 ఉద్దేశాలు అయిన తర్వాత దానియేలు 70 వారాలు చూద్దాం. ప్రైజ్ లా, హల్లెలూయా. సమస్త ముగింపు 70 వారాలు ఉంటుంది. దాన్నిటిని మనం నేర్చుకున్నట్లయితే మన భాగాన్ని మనం నిలబడి చక్కగా ప్రభు కొరకు జీవిస్తాం. అలాంటి దేవుడు మనకు దయచేయును గాక. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థిద్దాం. తలలో చూద్దాం. మనం అందరం ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మీరందరూ ఆమేన్ అంటానికి మీరు ఆ చివరిలో మీరు ఆ యొక్క మ్యూట్ని మీరు ఆఫ్ చేసుకొని ఆమేన్ చెబితే మేము వింటాం. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన ముగించిన తర్వాత నమ్మదగిన యేసయ్యా స్తుతి స్తోత్రం తెలియజేస్తున్నాం. రాజులకి రాజు అయిన నిన్ను, ప్రభువులకు ప్రభు అయిన నిన్ను మేము స్తుతిస్తున్నాం ప్రభువా. రాజాది రాజా నీకే వందనాలు ప్రభువా. మహోన్నతుల నీకే స్తోత్రములు తండ్రి. జీవాధిపతి నీకే స్తుతి స్తోత్రములు నాయన. నాయన నీ మహాకృప చేత ఈరోజు దానియేలు 70 వారాలు, అందులో నాయన గాబ్రియేలు దానియేలు దర్శించి చెప్పిన 6 ఉద్దేశాల్లో ప్రభువా, నా తండ్రి 2 ఉద్దేశాలు ప్రభువా ఈరోజు మేము నేర్చుకున్నాం. తిరుగుబాటు మానుట అనగా పాపం నివారణ చేయడం అనగా ఏదో ప్రభువా అది కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి మాకు కృప చూపావు దేవా తండ్రి. ఇంకా మాకు ముందు ఇంకా మిగిలిండి ప్రభువా, నా తన అవన్నీ కూడా ప్రభు రేపటి దినం మేము నేర్చుకోవడానికి నీ సిద్ధమైతే, సమయం పొడిగిస్తే, రాక ఆలస్యమైతే ప్రభువా రేపటి దినం మాకు ఉంటే ప్రభువా తప్పక మేము నేర్చుకునే భాగ్యం మాకు దయచేయము. నీ పిల్లలందరూ ప్రభువా లాక్డౌన్లో ఆయా ప్రాంతాల్లో ఉన్నారు. ఈరోజు మేము నేను కాన్ఫరెన్స్ కాల్లో ప్రభు వాక్యం వింటున్నాం ప్రభువా. ఇది ఎంతో అద్భుతమైన సమయం అని మేము నమ్ముతున్నాం ప్రభువా. నీ పిల్లలకు నీ స్వరాన్ని వినిపించే భాగ్యం మాకు దొరికినందుకు చాలా సంతోషిస్తున్నాం ప్రభువా. అయ్యా నీ పిల్లల్ని దర్శించినందుకు స్తోత్రములు. ఈ లైవ్లో ఉన్న ప్రతి బిడ్డను దీవించండి, ప్రతి కుటుంబాన్ని దీవించండి. ఎందరైతే అక్కడ ప్రభువా నతను కూర్చొని నాయన ఓ ప్రభుత్వని నాయన ఆ యొక్క బల చుట్టూ ఒలివ మొక్కలుగా ప్రభువా ఇజ్రాయెల్ పిల్లలు కూర్చొని ఆహారం తిన్నారు ప్రభువా. ఇదిగో ఈ రోజు ప్రభువా ఆహారం కొరకు నాయన ఇదిగో ఆ యొక్క నాయన ఆ లౌడ్ స్పీకర్ దగ్గర కూర్చొని నీ పిల్లలు వింటుండగా ఆ ఆహారం దొరికిందని మేము నమ్ముతున్నాం. నిజంగా పిల్లలు భుజించారని మేము నమ్ముతున్నాం. తాజా మన్నా దొరికిందని నమ్ముతున్నాం. వారి హృదయాలు నాయన నింపబడ్డాయని నమ్ముతున్నాం. విశ్వాసంలో పురుకొల్పబడ్డారని మేము నమ్ముతున్నాం ప్రభా. ఆ రీతి వారిని దీవించుతండి. ఇంకా ప్రభా ఈ రాత్రి వారికి దీవెన దయచేయం ప్రభా నాయన. ప్రతి కుటుంబాన్ని దీవించమని బలము దయచేయమని, శక్తిని దయచేయమని, ఎవరైనా రోగులు ఉంటే స్వస్థపరచమని ప్రభువా. ఓ దేవ ఈ రాత్రి ఇంకా ప్రార్థన శక్తితో బిడ్డలను నింపమని ప్రభువా. నీతో సహవాసాన్ని బిడ్డలకు దయచేయమని ప్రభువా. పూర్తిగా బిడ్డలని చేతికి అప్పగించుకుంటూ ప్రభువా పుట్టిన మమ్మల్ని అందరినీ కూడా దీవించమని, ఈ మాటలు ప్రతి బిడ్డను దీవించమని ప్రభువా. చెప్పబడిన ప్రతి మాట మా అందరి హృదయాల ఫలింప చేయమని ప్రభువా. మహిమ గంత ప్రభువా నీకే చెల్లిస్తుంది ఆయన. దేవా నాయన నీ చిత్తానికి మమ్మల్ని సంపూర్ణంగా ప్రభువా దొరికితే మమ్మల్ని దీవించి ప్రభువా. మరొకసారి స్వరమైన భాగ్యం మాకు దయచేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని, ప్రతి మాట మాలో అవి నిరంతరం ఫలింప చేయమని ప్రభువా. యేసుక్రీస్తు అని మీ నామమున అడిగి వచ్చున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. God bless you. Amen. Hallelujah.